మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం నిర్వహిస్తున్నటువంటి 170వ అంతర్జాల సదస్సుకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. 170 వారాలుగా నడుస్తున్నటువంటి ఈ అంతర్జాల కార్యక్రమాల్లో ప్రస్తుతం తెలుగులో సాహిత్య చరిత్రలు అనేటువంటి సిరీస్ని మనం ఇది 5వ ప్రసంగం. మిత్రుడు మేడిపల్లి రవికుమార్ గారు ఈ అంతర్జాల కార్యక్రమాల్లో ఇది 6వ ప్రసంగం. ఆయన గతంలో ఆరుద్ర మీద ఒకటైతే ఓయి భీమన్న గారి మీద ఒకటి, రాచమూడి రామచంద్రారెడ్డి గారు, ఆర్ఎస్ సుదర్శనం గారు, గుర్రం జాషువా వీరి సాహిత్య కృషి మీద మనకి ప్రసంగాన్ని అందించున్నారు. ఈరోజు సమగ్రాంధ్ర సాహిత్యం ఆరుద్ర ముద్ర అనే అంశం పైన వారి ప్రసంగాన్ని మనం వినబోతూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా అరసం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చలం గారిని, జిఎస్ చలం గారిని మనందరి పక్షాన ఆహ్వానిస్తున్నాను. వారు కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. నమస్కారం సార్, అందరికీ. సార్ వినిపిస్తుందా ఆనంద్ గారు? వినిపిస్తోంది. ఓకే. సరే, ఈరోజు ఆరుద్ర గారి సమగ్రాంధ్ర సాహిత్యం మీద ప్రసంగించడానికి వచ్చినటువంటి మిత్రుడు మేడిపల్లి రవికుమార్ గారికి స్వాగతం. ఆరుద్ర గారి గురించి, ఆయన సాహిత్యాన్ని గురించి కానీ, ఆయన గురించి కానీ ఇప్పటి ఉన్న వాళ్ళల్లో సాధికారికంగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి రవి గారే. ఎందుకంటే ఆరుద్ర గారితో ఆయనకి బాగా సాన్నిధ్యం ఉంది. అందువల్ల ఆరుద్ర గారు సమగ్రాంధ్ర సాహిత్య కృషిలో ఆయన సాధక బాధకాలన్నీ రవి గారికి తెలిసి ఉంటాయని నేను అనుకుంటాను. తెలుగు సాహిత్య చరిత్రని నమోదు చేయడంలో చాలా మంది, దాదాపు 15-20 మంది చేస్తున్నారు. కానీ వాళ్ళందరికంటే భిన్నంగా విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి ఆరుద్ర గారు. ఆరుద్ర గారు ఒక కవి మాత్రమే కాదు, ఆయన సినిమా పాటలు, ఇటు సాహిత్య విమర్శ, అటు ఒక కాలమిస్ట్గా చాలా చాలా రచనలు చేశారు ఆయన జీవితకాలంలో. అయితే ఆయన సమగ్రాంధ్ర సాహిత్యం ఒక జీవితకాలం ఒక వ్యక్తి కష్టపడితే, శ్రమ పడితే రానటువంటి కృషి అది. ఇప్పుడు అదే ఆయన రాసిన దానికి అంత కష్టపడితే ఇప్పుడు చదవడానికి మనకు సమయం చాలంత బిజీలో ఉన్నాం మనం. అలాంటి ఒక సమగ్రమైనటువంటి సాహిత్య కృషి గురించి ఈరోజు రవికుమార్ గారు మాట్లాడడానికి వచ్చారు. ఆయనకి స్వాగతం. రవి గారి గురించి ప్రత్యేకంగా ఇప్పుడు మనం ఏం చెప్పక్కర్లేదు. ఆయన ఏదో ఇంతకుముందే మన గ్రూప్ లో కూడా ఒక 4 ప్రసంగాలు వినిపించున్నారు. ఒక వక్తగా ఆంధ్రదేశం నలుమూల పర్యటిస్తూ సాహిత్య ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. మా విజయనగరం కూడా 3-4 సార్లు వచ్చారు. అంచేత ఆయన ప్రత్యేకంగా ఆయన పరిచయం అవసరం లేదు. అయితే ఆయన రాసినటువంటి విమర్శల్లో దళిత విమర్శ, స్త్రీవాద విమర్శ, ముఖ్యంగా మన అద్దేపల్లి గారి పొగచూరిన ఆకాశం మీద వచ్చినటువంటి విమర్శ, ఇవి ముఖ్యమైనవి. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఆరుద్ర గారి మీదే ఆయన చేసినటువంటి సాహిత్య అకాడమీకి చేసినటువంటి ఆరుద్ర మోనోగ్రాఫ్. చాలా విపులమైనటువంటి, చాలా సాధికారమైనటువంటి గ్రంథం అది. ఇవి ఆయన రాసినటువంటి ముఖ్యమైనటువంటి రచనలు. చాలా ఆయన ఇంతవరకు రాసిన వ్యాసాలు, చేసిన ప్రసంగాలను కనుక ఒక పుస్తకంగా వస్తే అది దాదాపు ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యంలో అంత పుస్తకం అవుతుందేమో నేను అనుకుంటున్నాను. రావాల్సినవి చాలా ఉన్నాయి పుస్తకాలు. రవి గారు నమస్కారం. మీరు ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను.
రవి గారు. ఓకే, అందరికీ నమస్కారం. ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తోంది. వినిపిస్తుంది, కనిపిస్తుంది కూడా. కనిపించకపోయినా వినిపించాలి. లేదు లేదు, రికార్డ్ అవ్వాలి కదా. ఓకే ఓకే, చాలా సంతోషం. ఈరోజు అభ్యుదయ సాహిత్య రచయితల సంఘం వారు నిరంతరాయంగా ప్రతి ఆదివారం మనల్ని ఎక్కడికి కదలనీయకుండా, ఇతరేతర పనుల్లో నిమగ్నం కానీయకుండా సాహిత్యం వైపు పట్టి ఉంచుతూ 170 వారాల పైగా ఒక సీరియల్ లాగా సీరియస్గా సాహిత్య విమర్శను, అంటే ప్రక్రియ ఏదైనా కానీ దాని విమర్శన రీతిలో చర్చించుకుంటూ రావడము ఒక అరుదైన అంశము. ఈ సందర్భంలో ప్రస్తుతము సాహిత్య చరిత్రల పరిశీలన జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యం గురించి ఈరోజు మనం కాసేపు ముచ్చరించుకుంటున్నాం. నిజానికి ఆరుద్ర గారి గురించి ఈ రోజున ప్రత్యేకంగా మనం చెప్పుకోవసరం లేదు. రవి గారు, విభిన్న రవి గారు ఒక్క క్షణం మీ ల్యాప్టాప్ ను కొంచెం ఇలా వెనక్కి అనరా, మీ తల ఇక్కడ వరకు కనిపిస్తోంది ఇక్కడ. ఓకే ఓకే ఓకే, రైట్, థ్యాంక్ యూ. తల ముఖ్యమే కదా. ఆరుద్ర గారి గురించి మనం ప్రత్యేకంగా ఈ రోజున మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు, పరిచయం కూడా అవసరం లేదు. వేర్వేరు సందర్భాల్లో అటు విమర్శకుడు గాను చరిత్రకారుడు గాను చాలా గమ్మత్తైన విషయం ఏమిటంటే, భారతాన్ని రాస్తూ నన్నయ్య గారు ఒక మాట చెప్పారు. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని, ఏదో వేదాంత విధులు నీతి కోవిధులు వాళ్ళు వీళ్ళు అని చెప్పి ఎవరు ఏ కోణంలో నుంచి చూసినా కానీ భారతంలో అవి కనిపిస్తాయి అని. దాన్ని ఎందుకు నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నానంటే, ఆరుద్ర గారిలో కూడా విభిన్న పార్శ్వాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆయన్ని ఒక కవి అందామా, విమర్శకుడు తొలగిపోతాడు. విమర్శకుడు అందామా, పరిశోధకుడు తొలగిపోతాడు. పరిశోధకుడు అందామా, చరిత్రకారుడు తొలగిపోతాడు. ఇలాగా ఒక రచయితకు ఒక సమగ్రత ఎన్ని పార్శ్వాలు ఉంటే వస్తుందో అన్ని పార్శ్వాలు కలిగినటువంటి ఒక సమగ్రమూర్తి, సమగ్ర సాహిత్యకర్త ఆరుద్ర గారు. ఈ క్రమంలో ఆయన గురించి 2 మాటలు ఇక్కడ కొంతమంది పరిశోధకులు విద్యార్థులు కూడా బహుశా ఉన్నట్టున్నారు. వాళ్ళ కోసం 2-3 అంశాలు. ఆరుద్ర గారి పేరు దగ్గర నుంచి, ఆరుద్ర గారి కలం పేరు దగ్గర నుంచి, వారి ఇంటి పేరు దగ్గర నుంచి మనకు తెలిసినవి అయినా కానీ ఒకసారి ప్రస్తావించుకోవాలి. ఆరుద్ర గారిది నిజానికి పండిత వంశమే. వారి కుటుంబ చరిత్ర మనకు సుమారుగా 400 సంవత్సరాల నుంచి అరకొరగా తెలుస్తూ ఉంది లోపలికి వెళ్తే. ఎప్పుడో 400 సంవత్సరాల క్రితము కరువు మూలంగా దక్షిణాది ప్రాంతం నుంచి యలమంచిల దగ్గర ఉన్నటువంటి దిమిలి గ్రామానికి కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు చేరాయి. ఆ బ్రాహ్మణ కుటుంబాలనే ఈ రోజున మనం సామాజిక చరిత్రలో భాగంగా దిమిలి ద్రావిడులు అని మనం పిలుస్తున్నాము. ఆ దిమిలి ద్రావిడులలో ఒకరు ఆదిపట్ల సీతారాం భగవతి గారు. వారిని నేను ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే, ఆరుద్ర గారి గురించి మనం మాట్లాడుకోవాలంటే కొంచెం వెనక్కి వెళితే ఈ ఆదిపట్ల సీతారామ భగవతి ఆరుద్ర గారి తెలిసినంత వరకు ఆ వంశానికి మూల పురుషుడిగా మనం ఇక్కడ గుర్తించాలి. మనం ఇప్పటి వరకు కూడా ఆరుద్ర గారి పూర్తి పేరు ఏంటంటే సదాశివ శంకర శాస్త్రి, భాగవతులు సదాశివ శంకర శాస్త్రి అని అనుకున్నాం. ఆరుద్ర గారి ఇంటి పేరు ఏమిటి అని నాబోటి వాళ్ళు ప్రశ్నిస్తే మనం అంతా కూడా భాగవతులు అని మనం చెప్తున్నాము. నిజానికి ఆరుద్ర గారి ఇంటి పేరు భాగవతులు కాదు. అది ప్రస్తావించడానికే దీన్ని నేను చెప్తుంది. వారి ఇంటి పేరు నిజానికి పూర్వీకుల నుంచి వచ్చినటువంటిది ఆదిపట్ల వారు. ఈ
సీతారామ భగవతి తిమిలి గ్రామంలో నివాసం ఏర్పరచుకున్నాక ఆయనకున్నటువంటి సాంస్కృతిక పండిత వాతావరణంలో నుంచి ఆయన ప్రతిరోజు భాగవతాన్ని అక్కడ ఆ ఊర్లో ఉన్నటువంటి గుడిలో పారాయణం చేస్తూ ఉండేవారు. ఈ భాగవతాన్ని పారాయణం చేయటం వల్ల ఆదిభట్ల సీతారామ భగవతి భాగవతుల సీతారామ భగవతి అయ్యారు. అప్పటి నుంచి అసలైనటువంటి ఇంటి పేరు ఆదిభట్ల తెరమరుగయ్యి కొత్తగా చేరినటువంటి భాగవతుల వారి ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. అదే ఆరుద్ర గారి ఇంటి పేరుగా మనం ప్రస్తావించుకుంటున్నాం. దీనివల్ల ఇది తెలియకపోవటం వల్ల మనకు వచ్చిన నష్టమేమీ లేదు. అది భాగవతులైనా ఆదిభట్లైనా మనకు వచ్చినటువంటి నష్టమేమీ లేదు, విడిగా లాభం ఏమీ లేదు. కానీ మనం సమగ్ర ఆంధ్ర సాహిత్యాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు చరిత్ర కోణంలో నుంచి ఒక అంశాన్ని మనం పరిశీలించేటప్పుడు దాని అవసరం ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. కాబట్టి ఆ చారిత్రక అవశేషాలను ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే ఆరుద్ర దగ్గర నుంచి మొదలవుతుంది అని నేను చెప్పడం కోసమే నేను అది మాట్లాడాల్సి. అలాగే ఆరుద్ర గారికి సంబంధించినటువంటి ఇంకొక అంశానికి సంబంధించి కూడా మనకి శ్రీశ్రీ గారితో వారికి ఉన్నటువంటి బంధుత్వం గురించి మనందరికీ తెలుసు. తెలిసిన మనమే అప్పుడప్పుడు కొంత కన్ఫ్యూజన్ లో పడిపోతూ ఉంటాం. ఇంతకీ రామాయణం అంతా విన్న తర్వాత రాముడికి సీత ఏమవుతుంది అని చెప్పి ఆరుద్ర గారే రాసినట్లుగా ఇంతకు శ్రీశ్రీకి ఆరుద్ర ఏమవుతాడు అనేటటువంటిది కూడా ఒకటి ఉంది. కొంతమంది శ్రీశ్రీకి ఆరుద్ర మేనల్లుడని, ఆరుద్రకే శ్రీశ్రీ మేనల్లుడని, వీళ్ళిద్దరూ భావభావమర్దులని రకరకాలుగా ప్రస్తావించుకుంటున్నారు. ఏ వరుసలో ఉన్నప్పటికీ కూడా అది కూడా మనకేమి ఇబ్బందికరమైనటువంటి విషయం కాదు. అయినప్పటికీ కూడా వారికి సంబంధించినటువంటి అనుబంధాన్ని గురించి ఒక చిన్న మెలికను విప్పడం కోసమే నేను దాన్ని ప్రస్తావిస్తున్నాను. ఆరుద్ర గారి తాతగారు పితామహులు తండ్రి గారు, ఆయన పేరు కిట్టయ్య గారు, భాగవతుల కిట్టయ్య గారు. వారికి ఒక సోదరి ఉంది. ఆమె శ్రీరంగం అప్పలకొండ. ఈ పేరు మనం శ్రీశ్రీ గురించి చదువుకునేటప్పుడు దాన్ని మనం వింటాం. ఈ శ్రీరంగం వారి భాగవతుల వారి కిట్టయ్య గారి సోదరి శ్రీశ్రీకి స్వయాన తల్లి. అక్కడ ఈ తండ్రి గారి గురించి మనకు ఇక్కడ పెద్దగా అవసరం లేదు, కానీ విశాఖపట్నం ఏవిఎన్ కాలేజీలో లక్కల మాస్టర్ గా పనిచేసేవారు. సరే, అది వేరే సందర్భం అయినప్పటికీ కూడా మరి నాకు ఈ వాయు వరుసల గురించి అంత లోతుగా నాకు తెలియదు. కానీ ఆరుద్ర గారి తాతగారికి అంటే తండ్రి గారికి శ్రీశ్రీ తల్లి సోదరి. ఇది శ్రీశ్రీకి ఆరుద్రకి మధ్య ఉన్నటువంటి సంబంధం. మరి కొన్ని ప్రాంతాల్లో దీన్ని మేనల్లుడు మేనమామ వరుసల కింద, మరి కొన్ని ప్రాంతాల్లో ఇంకొకలాగా వ్యవహరిస్తున్నారేమో, అది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉందేమో మనకు తెలియదు. ఏదేమైనప్పటికీ కూడా వారి వరుసలు ఏవైనప్పటికీ కూడా ఆరుద్ర గారు శ్రీశ్రీ గారిని పిలిచేది మాత్రం బాబాయ్ అని పిలుస్తారు. ఇది మనం గమనిస్తే ఆరుద్ర గారికి సంబంధించి ఆ పేరుకు సంబంధించి కూడా అది కలం పేరు. సరే, ఆయన ఆ నక్షత్రంలో ఏదో పుట్టారని కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. ఆరుద్ర అంటే ఒక పురుగు పేరు, ఒక ఎర్రగా ఉండే కనిపించేటటువంటి ఒక పురుగు అని చెప్తారు. ఆరుద్ర కూడా చిన్నప్పుడు ఆ ఎర్రని పురుగులాగా ఉండేవాళ్ళని తమాషాగా చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమైనప్పటికీ కూడా ఆరుద్ర గారి కలం పేరుగా అది స్థిరపడినప్పటికీ కూడా అదే ఆయన కలం పేరు కాదు. 1,00,000 కలం పేర్లు ఉన్నాయి ఆయనకి. ఆయన్ని వ్యవహార నామం శంకరం అని పిలుస్తారు. ఆ శంకరము కూడా కొన్ని సందర్భాల్లో ఆయన కలం పేరే. శంకరం, శంకర శాస్త్రి, చోటా శాస్త్రి, శిరామూర్తి, అలాగే జూనియర్ అశ్విని, కొన్ని కొంటిగా కూడా ఉంటాయి. కోనేటిరావు, హరిదాసు, వామాక్షి, సామిధేని సావిత్రి, మార్కండేయుడు, టింగు రంగారావు, ఇట్లాంటి కొంటి పేర్లు కూడా మరి ఎందుకు ఆయా సందర్భాల్లో అవసరమైందో ఏమో మనకు తెలియదు, కానీ వారు పెట్టుకున్నారు. ఆయన చదువు సంఖ్యల గురించి మనం చెప్పుకుంటే ఆయన ఇంటర్మీడియట్ ని డిస్కంటిన్యూ చేసిన మనిషి. జాతీయోద్యమం జరుగుతున్న కాలంలో విజయనగరంలో ఇంటర్మీడియట్ చదువుతూ జాతీయోద్యమంలో భాగంగా వారు ఎయిర్ ఫోర్స్ లోకి చదువు సంఖ్యలను వదిలేసి ఎయిర్ ఫోర్స్ లోకి వెళ్ళారు. అది కూడా మనకు తెలిసినటువంటి విషయమే. కాబట్టి వారు ఎస్ఎస్ఎల్సి పూర్వం మనం మాట్లాడుకునే ఎస్ఎస్ఎల్సి మాత్రమే వారి విద్యార్హత.
తండ్రి భాగవతుల సదా నరసింహరావు గారు, వాడికి ఎంతమంది విద్య నేర్పిన గురువులు ఉన్నా కానీ సాహిత్య గురువు మాత్రం తొలి గురువు తండ్రే. తరువాత శ్రీశ్రీ సాహిత్య గురువుగా ఆయనే ప్రస్తావించుకుంటారు. ఆ తర్వాత విశాఖపట్నంలో ఆరుద్ర గారు ఉంటున్న రోజుల్లో మనకి అబ్బూరు రామకృష్ణరావు గారు, పెంగళ లక్ష్మీకాంతారావు గారు, వాళ్ళందరూ కూడా ఆ వీధిలోనే ఉంటూ ఉండేవాళ్ళు. వీధి మెట్స్ అన్నమాట వాళ్ళు. ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే, ఆరుద్ర గారికి సాహిత్యం పైన ఒక అభిలాష పుట్టడానికి బహుశా ఈ వాతావరణము, ఈ సాహితీపరుల వాతావరణం కూడా కొంత కారణం కావచ్చు. ఆరుద్ర రచనలు గురించి నేను ఇక్కడ లిస్టు నేను చెప్పదలుచుకోలేదు. వారి స్వతంత్ర కావ్యాలు కొన్ని ఉన్నాయి మనకి, సినీవాలి, లేకపోతే త్వమేవాహము, ఇలాంటివన్నీ, కోనలమ్మ పదాలు, ఇంటింటి పద్యాలు, అమెరికా ఇంటింటి పద్యాలు, ఇట్లాంటి మధ్యాకరలు, శుద్ధ మధ్యాకరలు, ఇలాంటివి చాలా ఉన్నాయి. అవి కాక కొన్ని అనువాదాలు చేశారు వారు. అలాగే ముఖ్యంగా విమర్శక సృజనాత్మక సాహిత్యానికి సంబంధించి మాత్రమే కాకుండా విమర్శకు సంబంధించి కూడా 2 రకాల విమర్శలు ఉన్నాయి వారిలో. ఒకటి సాహితీపరుల సాహిత్య విమర్శ ఒకటైతే, ఒకటి సామాజిక విమర్శ, ఇంకోటి కూడా ఉంది కళాతత్వానికి సంబంధించినటువంటి విమర్శలు. ముఖ్యంగా లలిత కళలకు సంబంధించిన, సంగీతానికి సంబంధించి, నాట్యానికి సంబంధించినటువంటి విమర్శ కూడా వారు చాలా లోతుల్లో చేసిన సందర్భం కూడా మనకు తెలుసు. నాకు ప్రత్యక్షంగా వారితో ఉన్నటువంటి పరిచయం కొద్దీ నేను వారిని చూసినటువంటి, దగ్గరగా ఉండి చూసినటువంటి సందర్భాన్ని బట్టి ఎంతో మంది సంగీతజ్ఞులకు, ఎంతో మంది నృత్య కళాకారులకు వారు సూచనలు చేసేవారు. అంటే పద్మా సుబ్రహ్మణ్యం గారు లాంటి నాట్యగత్తెలకు కూడా, కళాకోవిదులకు కూడా, అలాగే నటరాజ రామకృష్ణరావు గారి లాంటి వారికి కూడా ఎన్నెన్నో సూచనలు, చర్చలు చేసి వారిని గైడ్ చేసినటువంటి సందర్భం కూడా వారిలో ఉంది. మనకి ఒక కోణమే, సాహిత్య సంబంధమైన కోణమే మనకు తెలుసు, వారిలో ఇతరేతర కోణాలకు సంబంధించినటువంటి విషయాల్ని. ఇక మనం దాన్ని అలా ఉంచితే, వారి సాహిత్య కృషి అంతా కూడా ఒక ఎత్తు అనుకుంటే, సమగ్రాంధ సాహిత్యం ఒక ఎత్తు అని నేను అంటాం కాదు, చాలా మంది పెద్దవాళ్ళు కూడా అంటూ ఉన్నటువంటి మాట. సరే, అది దాంట్లో వాస్తవాన్ని లేకపోతే అతిశయోక్తిని మనం దాన్ని తీసి పక్కన పెడితే, ఇప్పుడు మనం సమగ్రాంధ్ర సాహిత్యాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని గురించే మనం ఇక నుంచి మనం చూద్దాము. మనం ఒక పేరు దగ్గర నుంచి మనం మొదలు పెడితే, మనం ఈ రోజున మనం శాస్త్రీయంగా ఒక విషయాన్ని విశ్లేషించుకునే వేళ ఎవరికి ఏ రకమైనటువంటి మినహాయింపులు ఉండవు. ఒక సమగ్రమైన, ఒక శాస్త్రీయ కోణంలో నుంచి ఒక విషయాన్ని మనం అధ్యయనం ఈయన ఆరుద్ర గారు రచించినటువంటి సాహిత్య చరిత్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యము. తెలుగులో ఆరుద్ర గారి కంటే ముందు సాహిత్య చరిత్రలు చాలా ఉన్నాయి మనకి. సుమారుగా, ఖచ్చితంగా నేను లెక్క కట్టలేదు కానీ, ఒక 20 దాకా కూడా వచ్చి ఉండొచ్చు, 15-20 దాకా కూడా వచ్చి ఉండొచ్చు. వాటిల్లో సమగ్రత ఎంత, శాస్త్రీయత ఎంత అన్నది కూడా మనము కొంత చూడాలి. ఇప్పుడు మనం ఎక్కువగా చూడలేకపోయినా కానీ ఎట్ ఏ గ్లాన్స్ మనం చూడాలి. మనకి గురజాడ శ్రీరామమూర్తి గారు, అంతకంటే మనకి ఆ తర్వాత వచ్చినటువంటి కందుకూరి కౌలు చరిత్ర దగ్గర నుంచి ఎక్కువగా మనం ప్రధానంగా అండర్లైన్ చేసుకుంటూ మనం వెళ్తున్నాము. అది కందుకూరి కౌలు చరిత్ర అసలు సాహిత్య చరిత్ర కాదనే వాళ్ళు కూడా లేకపోలేదు. ఆయన ఏమి దాని సాహిత్య చరిత్ర అనలేదు, కౌలు చరిత్ర అన్నారు కాబట్టి ఆయన మనం ఆడిపోసుకోవాల్సిన అవసరం లేదు. వారు చెప్పినటువంటి, చేసినటువంటి యుగ విభాగాల్లో ఒకసారి మనం జ్ఞప్తికి తెచ్చుకుంటే, ఎందుకంటే కందుకూరిని తడమకుండా మనం ముందుకు వెళ్ళటానికి వీలు కాదు. పూర్వయుగ కవులు, పూర్వ కవులు, మధ్య కవులు, ఆధునిక కవులు అని ప్రధానంగా 3 భాగాలుగా చేసుకొని ఆయన కవులు చరిత్ర రాశారు. అదంతా మనకు తెలిసిందే. దీన్ని మనం శాస్త్రీయంగా ఒక చారిత్రక కోణంలో నుంచి మనం పరిశీలించినప్పుడు, వారు పూర్వ కవులు అని సాహిత్య, మనకు తెలుగు కవుల గురించి రాశారు కానీ, నిజానికి చరిత్ర కోణంలో నుంచి మనం చూసినప్పుడు తెలుగులో మనకు పూర్వ కవులు లేరు. ఉన్న దగ్గర నుంచి మనం పూర్వ కవులు అంటున్నాం కానీ, చారిత్రకంగా మనం పూర్వ యుగము, పూర్వం అనేదాన్ని బహుశా ఆయన ప్రాచీన యుగము అనే దృష్టిలోనే వాడారు. ప్రాచీన యుగము అనే దానికి తెలుగులో ప్రాచీన కవులు అనే దానికి అసలు సంబంధం లేదు. అలాగే మధ్యయుగ కవులు అని చెప్పి
కందుకూరి ఒక విభాగం చేశారు. నిజానికి చారిత్రకంగా మనం మధ్యయుగం అని దేన్ని అంటున్నాము అంటే 7వ శతాబ్దం నుంచి మనం చారిత్రకంగా మధ్యయుగం అంటున్నాం. 7వ శతాబ్దం నాటికి అసలు తెలుగులో సాహిత్యమే పుట్టలేదు. మనకి లిఖిత సాహిత్యము మన చరిత్రకు ఎక్కలేదు. మధ్యయుగం ప్రారంభించిన 3-4 సంవత్సరాల తర్వాత కానీ మనకి తెలుగులో నన్నయ్య గారు లాంటి వాడు మనకు కనిపిస్తున్నారు. అంటే చారిత్రకంగా మనం చూసినప్పుడు మధ్యకాలం నుంచి తెలుగు సాహిత్యం మనకు ఆరంభమైంది. ఇక ఆధునిక కవులు అని వీరేశలింగం పంతులు గారు ఎవరెవరినైతే ప్రస్తావించారో వారిలో నిజానికి ఒక్క ఆధునిక కవి కూడా లేడు. ఇది వీరేశలింగం గారిని ఆయన చరిత్రను కవుల చరిత్రను నేనేదో పరాస్తం చేయటం కోసం చెప్పినటువంటిది కాదు. తొలినాటి చారిత్రకారుల విభజనలో ఉన్నటువంటి పొసగని అంశాలని, ఎమడని అంశాలని, దృష్టికోణాన్ని లేదా అసంగతంగా కనిపించేటటువంటి అంశాలను మనం ఇక్కడ గుర్తు చేసుకోవటమే. వీటిని ప్రస్తావించుకోవటం వల్ల వీరేశలింగం గారికి వచ్చినటువంటి నష్టం కానీ కౌలు చేతికి వచ్చినటువంటి నష్టం కానీ ఏం లేదు. మనం దీన్ని మరి ఎందుకు ప్రస్తావించుకోవాలి అంటే తర్వాత చరిత్రకారుల యొక్క చూపు ఎలా ఉండాలి, ఎంత శాస్త్రీయంగా ఉండాలి ఒక విభాగం చేసినప్పుడు అనే దానికోసమే. ఇది ఈ తలంపు లేకపోతే ఈ విచికిత్స తర్వాత వాళ్ళల్లో అందరిలోనూ ఉందని నేను అనుకోవట్లేదు. మనం యథా ప్రకారంగా జెరాక్స్ కాపీలాగా పులిని చూసి ఏదో అదేది నక్క వాతలు పెట్టుకున్నట్లుగా మనం పూర్వ కవులు వీరేశలింగం గారు అంతటి వారు అలా రాసినప్పుడు దాంట్లో మనం దాన్ని అనుసరించాలి అని అనుసరించినటువంటి సందర్భాలు కూడా మనకు కొన్ని ఉన్నాయి. అయితే వీటికి భిన్నంగా మరికొంతమంది యుగ విభాగం చేస్తున్నప్పుడు కొన్ని వ్యత్యాసాలు కూడా మనకు కనిపిస్తాయి, భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇంత భిన్నంగా ఎందుకు ఉంది అంటే చరిత్రను మనం చూసినప్పుడు చరిత్రలో నిమిడి ఉన్నటువంటి కవులను, వారి కావ్యాలను, ఆ కావ్య ప్రక్రియ స్వభావాలను, ఆ కావ్య వస్తువులను, కవులు ఆ కావ్యాలను రచించడంలో వారి ఆశించినటువంటి ప్రయోజనాలను, ఆయా కవులు ఎంపిక చేసుకున్నటువంటి పాఠకులను, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇవన్నీ కూడా ప్రతి చరిత్రకారుడికి ఒకేలాగా అందవు. ఒకేలాగా అందనప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అందుతూ ఉన్నప్పుడు వాళ్ళ సాహిత్య చరిత్రలో కూడా ఒక్కొక్క రకమైనటువంటి విభాగాలు మనకు కనిపిస్తున్నాయి. అందువల్లనే మనకి తెలుగు సాహిత్య చరిత్రలో సాహిత్య అంశాలు, సాహిత్యేతర అంశాల విభాగాలు మనకు కనిపిస్తాయి. ప్రక్రియా పరంగాను యుగకర్త పరంగాను వచ్చినటువంటివి మనకు ఉన్నాయి. వాటిని మనం ఇక్కడ ప్రస్తావించుకోక్కర్లేదు. అలాగే సాహిత్యేతర అంశాలైన పోషకులు, సాహిత్య పోషకులు లేదా పాలకులు, రాజవంశాలకు సంబంధించిన వాళ్ళను దృష్టిలో పెట్టుకొని కూడా యుగ విభాగం చేసి మనకు రచన చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళల్లో ప్రధానంగా సాహిత్యేతర అంశాలకు సంబంధించి చేసిన వాళ్ళల్లో మనకి వంగూరి సుబ్బారావు గారు, కవిత్వవేది, ఇలాంటి వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. దీన్ని ఇక్కడి వరకు ఎందుకు నేను ప్రస్తావించవలసి వచ్చిందంటే ఆరుద్ర గారు సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రకు పూనుకునే సందర్భంలో వీటన్నిటినీ వారు తలపోశారు, వీటన్నిటినీ వారు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. వీటిల్లో మనం దేనిని అనుసరించాలి అన్నటువంటి దాన్ని కూడా వారు చాలా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత వారికి ఉన్నటువంటి ప్రాపంచిక దృష్టిని అప్పటి వరకు వెలువడినటువంటి సాహిత్య చరిత్రల దృక్కోణాలకు అంటుగట్టి ఒక కొత్త స్కీమ్ని ఏర్పాటు చేసుకున్నారు. కవిత్వవేది ఆయన యుగం అనలేదు, ఆయన ఖండము అన్నాడు. కవిత్వవేది ప్రతిపాదించిన లేదా ఆయన 5 ఖండాలుగా దాన్ని మొత్తాన్ని చేశారు. వాటికి సబ్ టైటిల్స్ గా రాజవంశాల చరిత్రను చెప్పారు. ఈ రాజవంశాల చరిత్రను ఎందుకు చెప్పవలసి వచ్చింది అన్నది కవిత్వవేది చెప్పలేదు. మనకు తెలీదు ఆయన మనసులో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో కూడా మనకు తెలీదు. ఎందుకంటే కవిత్వవేది కానీ వంగూరు సుబ్బారావు గారు కానీ వీళ్ళకి ఈ మార్క్సిస్టిక్ అవుట్లుక్ ఉందని నేను అనుకోను. నేను వాళ్ళని తప్పు కూడా పట్టట్లేదు. అప్పటికి వారికి అలాంటిది ఏమీ కూడా అందలేదు, ఆ చింతన ఏది కూడా అందలేదు. కేవలం వారు సామాజిక కోణంలో నుంచో లేదా ఒక సామాజికగతమైనటువంటి అది కళలు కావచ్చు, సాహిత్యం కావచ్చు, సంస్కృతి కావచ్చు, మతం కావచ్చు, ఇతరేతర సామాజిక అంశాలన్నీ కూడా పాలకుల కనుసన్నల్లో ఉంటాయి అన్నటువంటి ఈ చిన్ని అవగాహనతో మాత్రమే వాళ్ళు సామాజిక కోణంలో నుంచి కవిత్వవేది కొన్ని యుగ విభాగాలు చేశారు రాజవంశాలను ప్రస్తావిస్తూ. అంతవరకు అది సమంజసమే.
అంతవరకు సమంజసమే. అయితే ఆరుద్ర గారు ఆయన ప్రాపంచిక చింతన వేరు కాబట్టి ఈ సామాజిక చింతనకు ఈ మెటీరియలిజానికి సంబంధించిన ఈ ఈ భౌతిక దృష్టిని మార్క్సిజాన్ని అంటుకట్టి సమాజాన్ని వర్గ స్వభావంతో సమాజంలో ఉన్నటువంటి వర్గ స్వభావాన్ని, సమాజంలో ఉన్నటువంటి సామాజికగతమైనటువంటి కళలు, ఇతర ఇందాక మనం ప్రస్తావించుకున్నటువంటి సంస్కృతి, ఈ భిన్నమైనటువంటి అంశాలలో ఈ వర్గ సమాజం యొక్క లక్షణాలు ఏ మేరకు ఉంటాయి, ఎందుకుంటున్నాయి అన్నటువంటి విషయాన్ని కూడా వారు పరిశీలించారు. పరిశీలించిన తర్వాత ఈ రాజవంశాల చరిత్రలను అనుసరించడానికి పూనుకున్నారు. అనుసరించడంలో వారికి ఉన్నటువంటి లిమిటేషన్స్ మనం ఇక్కడ గుర్తించాలి. ఆరుద్ర గారిలో ఉన్నటువంటివి అవేమిటి అంటే, ముఖ్యంగా రాచరిక వ్యవస్థలో రాజు కన్సర్నల్లో ఇవన్నీ కూడా ఉంటాయి. సంస్కృతి ఉంటుంది, కళలు ఉంటాయి, అన్ని కూడా రాజు కన్సర్న్లలో ఉంటాయి. రాజు అభిష్టం మేరకే ఇవన్నీ కూడా పరిణామం చెందటం కానీ, ఎదగటం కానీ, లేకపోతే కుంగిపోవటం కానీ, కుళ్ళిపోవటం కానీ కూడా రాజు కన్సర్న్లోనే ఉంటాయి. రాజు అభిష్టం మేరకే ఉంటాయి. అలా అని చెప్పి ప్రతిదీ కూడా రాజుకి అంటగట్టడానికి కూడా వీల్లేదు. మన రాచరిక వ్యవస్థలో మన తెలుగు గడ్డను పరిపాలించినటువంటి రాజవంశాలను అందరినీ మనం పరిశీలించినప్పుడు, మనకి రాజరాజు దగ్గర నుంచి మనం చూసినప్పుడు ప్రతి కవి, ప్రతి కావ్యము రాజు కన్సర్న్లోనే వచ్చిందని చెప్పడానికి కూడా వీల్లేదు. అందరూ రాజులు కూడా సాహిత్యాన్ని పోషించలేదు, కళల్ని పోషించలేదు. కారణాలు వారికి ఉండే కారణాలు వారికి ఉండొచ్చు కాక, వారికి ఉండే చింతనలో వాటి పరిమితులు వారికి ఉంటే ఉండొచ్చు కాక. కొంతమంది కవులు అసలు రాజులను తిట్టిపోశారు. మరి దీన్ని రాజవంశాల చరిత్ర, రాజవంశాల పేరుతోటి మనం ఒక కవినో ఒక కావ్యాన్నో మనం చర్చించుకుంటున్నప్పుడు, చారిత్రకంగా చరిత్రలో భాగంగా చర్చించుకుంటున్నప్పుడు, రాజవంశాల పేరుతోటి ఉన్నప్పుడు కవిని, రాజుని తిట్టినటువంటి కవి అక్కడ ఎలా ఇముడతాడు? ఇది ఒక అంశము. అలాగే అసలు రాజులతోటి సంబంధం లేకుండా మనకు అనేక మంది కవులు, కావ్యాలు ఉన్నారు, కావ్యాలు మనకు వెలువడ్డాయి. దీన్ని మనం ఏమనాలి? అసలు మనకు ఉన్నటువంటి మౌఖిక సాహిత్యం, మనం ఏదైతే మనం జానపద సాహిత్యం అని మనం అనుకుంటున్నామో, పాటల దగ్గర నుంచి మనకు నన్నయ్య దగ్గర నుంచి మనకు అనేకమైనటువంటి పేర్లు మనకు కనిపిస్తున్నాయి. పాల్కురుగు సోమనాథుడు, నన్నిచోడుడు, అనేకమైనటువంటి పాటల ప్రస్తావన మనం చేశారు. ఇదంతా మౌఖిక సాహిత్యము. ఈ మౌఖిక సాహిత్యం ఏది కూడా రాజు అధీనంలో లేదు. రాజు పిలిస్తే పలికినవి కాదు ఇవన్నీ కూడా. ఇవన్నీ సామాజికగతమైనటువంటి అంశాలు. మరి రాజుతో సంబంధం లేకుండా సాహిత్య సంబంధమైనటువంటి వ్యవస్థ ఇంత విస్తృతంగా ఉన్నప్పుడు రాజవంశాల పేరుతోటి దీన్నంతా మనం ఎలా గిట్టింపు చేస్తాము అన్నటువంటిది ఒక సందేహము. ఇది ఆరుద్ర గారికి కూడా వచ్చినటువంటి సందేహమే. కాబట్టి దీన్ని ఏం చేయాలి? ఈ రాజవంశాల పేర్లతోటి చేసినప్పుడు, ఈ వర్గ దృష్టితోటి సాహిత్యాన్ని, కళల్ని, వీటన్నిటిని కూడా చూసినప్పుడు కొంత ఎమడని విషయం వారికి కూడా అందింది. కాబట్టే వారు ఒక పద్ధతిని పాటించారు. అదేమిటి అంటే, రాజవంశాలను ప్రస్తావించినప్పటికీ కూడా దాన్ని ప్రతిదీ కూడా కాలక్రమంలో పాటించడం, కాలక్రమంలో వివేచించడం అనేది ఒక అంశమైంది. ఆనంద్, నాది ఇక్కడ ఆగిపోయింది, నేను వినిపిస్తున్నానా? వినిపిస్తున్నారు, కానీ స్క్రీన్ మీద మీ ఏవో ఓపెన్ అయినాయి మీ స్క్రీన్ మీద. ఎట్లా చేయాలి? మళ్ళీ ఒకసారి కట్ చేసి మళ్ళీ రానా? కట్ చేయటం కాదు. వచ్చేసింది కదా. వచ్చింది. ఓకే. ఈ టెక్నికల్ నాలెడ్జ్ లేదు, అది సమస్య. నేను ఓకే. ఈ కట్ అయినప్పుడు నేను ఎక్కడ ఉన్నానో నాకు సమస్య అవుతుంది. రాజవంశాల పేరుతోటి మనం సాహిత్యాన్ని, మనం ప్రతిదాన్ని కూడా చెప్పడం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అది రాజుతో సంబంధం ఉన్నా లేకపోయినా ఒక కాలక్రమంలో దాన్ని పెట్టాలి అన్నటువంటి ఒక స్కీమ్ని వారు ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇక్కడ ఇంకొకటి కూడా, అసలు ఎందుకు ఈ రాజవంశాలకు సంబంధించిన సామాజిక అంశాలకు సంబంధించిన దాంతో మనం ముడిపెట్టాలి అన్నటువంటి దానికి సంబంధించి కూడా మనం చూసినప్పుడు, మన దేశంలోనే కాకుండా పాశ్చాత్య దేశాల్లో కూడా మనకి మార్క్సిజము వ్యాపించిన తర్వాత, ఈ భౌతిక చింతనలన్నీ కూడా సాహిత్యాన్ని అలుముకోవడం మొదలెట్టిన తర్వాత, ఈ చింతనలో నుంచి సాహిత్య చరిత్రలు ఎలా ఉండాలి అన్నటువంటి ఒక అవగాహనతోటి, ఒక ప్రణాళికలతోటి పాశ్చాత్య విమర్శకులు కూడా కొంత వివేచన చేసిన తర్వాత, ఆ వివేచన అంతా మనకు అందిన తర్వాత మన ఆలోచన విధానాల్లో కొంత మార్పులు వచ్చేసినాయి.
అవేమిటి అంటే మనకి మామూలుగా పాశ్చాత్య సాహిత్యంలో కూడా మనం చూసినప్పుడు సాహిత్య చరిత్రలకు సంబంధించి కొన్ని అభిప్రాయాలు మనకున్నాయి. అదేమిటి అంటే అసలు సాహిత్య చరిత్రలు అనేవి అవసరం లేదు అనేటటువంటిది ఒక అభిప్రాయం. విడిగా అవసరం లేదు అనేటటువంటిది. ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా విడిగా కావాలి అనేటటువంటి అవసరము ఇంకొక అభిప్రాయం. అది ఒక దిక్కు చూస్తూ ఉంటే ఈ అభిప్రాయం ఇంకొక దిక్కు చూస్తూ ఉంటుంది. ఈ రెండిటికి మధ్యలో ఇంకొక అభిప్రాయం ఉంది. అదేమిటి అంటే సాహిత్య చరిత్ర అనే దానిని కేవలం సాహిత్యానికే పరిమితం కాకుండా దాని సామాజిక చరిత్రలో భాగంగా చూడాలి. సమాజంలో ఉన్నటువంటి సామాజికగతమైనటువంటి సాంస్కృతిక కళా సంబంధమైన ఆర్థిక సంబంధమైన ఈ అంశాలన్నిటితోటి ముడిపెట్టి సాహిత్యాన్ని మనం చూసినప్పుడు ఆ సాహిత్యానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి అంశాలను సాధికారికంగా సమన్వయం చేస్తూ ఒక చరిత్రగా మనం రాయటానికి వీలవుతుంది అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా మనకి ఆధునిక కాలంలో ఏర్పడిన తర్వాత, ఈ సాహిత్య చరిత్రలు రాయటాన్ని మొదలెట్టిన తర్వాత, ఈ అభిప్రాయం వచ్చిన తర్వాత ఇది ఆరుద్ర గారిని ఆకట్టుకుంది. దీనికి ఈ అభిప్రాయం ఆకట్టుకోవటం వెనక ఆరుద్ర గారికి ఉన్నటువంటి ఈ మార్క్సిస్ట్ చింతన ప్రధానము. మార్క్సిజం అకార్డింగ్ టు మార్క్సిస్ట్ ఐడియాలజీ సాహిత్యం ఏది కూడా ఒంటరిగా ఉండదు. అది ప్రతిదీ కూడా సామాజికగతమై ఉంటుంది, సమాజాన్ని అంటుగట్టి ఉంటుంది, సమాజంతో ముడిపెట్టి ఉంటుంది. ఏది కూడా సమాజాన్ని విడనాడి ఒంటరిగా ఉండదు. ఇది మనకు ఉన్నటువంటి చింతన, భౌతిక చింతనలో మనకి ప్రధానమైనటువంటిది. అలాగే మనకి అంతకు పూర్వం ఉన్నటువంటి కొన్ని అభిప్రాయాలు మనకు ఉన్నాయి, వాదాలు సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయి. సాహిత్యాన్ని అది స్వయం ప్రతిపత్తి కలిగింది, సాహిత్యాన్ని విడిగా చూడాలి, సాహిత్యంలో ఈ రాజులు ఎందుకు, సాహిత్యంలో ఈ సమాజం ఎందుకు, సాహిత్యంలో ఈ ఆర్థిక అంశాలు ఎందుకు, సాహిత్యంలో ఈ మత అంశాలు ఎందుకు, సాహిత్యంలో ఈ కులాంశాలు ఎందుకు, సాహిత్యంలో ఈ ప్రాంత అంశాలు ఎందుకు అన్నటువంటి ఒక వాదన మనకి తొలి రోజుల్లో మనకు ఉండేది. ఇవన్నీ కూడా మనకు ఈ మార్క్సిస్టిక్ చింతనలో నుంచి మనం చూసినప్పుడు అవన్నీ కూడా పరాస్తం అయిపోతుంటాయి. ఏది కూడా మనకి విడిగా ఉండదు, సాహిత్యం అనేది విడిగా ఉండదు. సాహిత్యంలో దేన్ని కూడా, అది నన్నయ్య కావచ్చు కాక చెన్నయ్య కావచ్చు, మరొకరు కావచ్చు, సమాజం లేకుండా ఎవరు కూడా శూన్యంలో నుంచి ఆకాశంలో నుంచి ఓడపడ్డావు. ఎవరైనా కానీ సమాజ గర్భంలో నుంచే వస్తారు, సమాజం కోసమే వస్తారు. కాబట్టి ఈ సమాజంతో ముడిపెట్టే దాన్ని మనం చూడాలి. ఈ చూసే క్రమంలోనే మనకి శాస్త్రీయత వస్తుంది అన్నటువంటిది. అప్పటికి సురవరం ప్రతాప్ రెడ్డి గారు సాంఘిక చరిత్ర రాశారు మనకి. ఆ సాంఘిక చరిత్ర కూడా ఆరుద్ర గారిని బాగా ఆ ప్రణాళిక బాగా వారిని ఆకట్టుకుంది. దాంట్లో ఉన్నటువంటి శాస్త్రీయమైనటువంటి ఆ పథక రచన ఆరుద్ర గారికి బాగా ఆడుతుంది. కాబట్టి అంతకు పూర్వం వెలువడినటువంటి కవిత్వ వేది స్కీమ్ ఒకటి, సురవరం ప్రతాప్ రెడ్డి గారి స్కీమ్ ఒకటి, ఈ రెండింటిని జమిలిగా చూస్తూ ఈ అంటుకడుతూ వీటికి మార్క్సిస్టిక్ ఐడియాలజీని, ఒక చారిత్రక చింతన, ఒక భౌతిక చింతనను ఏర్పాటు చేసి వీరు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ చరిత్రకు సంబంధించి కూడా రెండు విషయాలు మనం మాట్లాడుకుందాము. చరిత్ర అనేది ఎవరు రాస్తారు, చరిత్ర అనేది దేన్ని బట్టి నిలిచి ఉంటుంది, ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అన్నటువంటి విషయాల్ని మామూలుగా మనం కొంతమంది అనుకుంటూ ఉంటారు. కొంతమంది చరిత్రకారులకు కూడా అభిప్రాయం ఉంది, నేను కనుక దాని గురించి రాయకపోతే ఆ చరిత్ర కాలగర్భంలో కలిసిపోయేది, నేను లేకపోతే ఆ చరిత్ర ఉండేది కాదు, చరిత్ర శూన్యంగా మిగిలిపోయి ఉండేది. ఇట్లాంటివి మనం అనుకుంటా ఉంటాం. ఇవన్నీ కూడా వాళ్ళ మీద వాళ్ళకు ఉన్నటువంటి అభిమానాన్ని, ప్రేమను వాళ్ళు అమాయకంగా వ్యక్తం చేసుకోవటమే కానీ అవి వాస్తవాలు కాదు. ఎప్పుడు కూడా చరిత్ర అనేది ఎప్పుడు కూడా చరిత్రగా ఉంటుంది. అది అలా ఉంటుంది, నీ మీద అది ఆధారపడి ఉండదు. నువ్వు రాసినా రాయకపోయినా చరిత్ర అనేది అక్కడ ఉంటుంది. చరిత్ర ఎప్పుడు చరిత్రకారుడి మీద ఆధారపడి ఉండదు, చరిత్రకారుడే చరిత్ర మీద ఆధారపడి ఉంటాడు. ఈ సందర్భంలో చరిత్రను మనం అన్వేషించే క్రమంలో, చరిత్ర గర్భంలోకి మనం ప్రవేశించే క్రమంలో మనకు అనేకమైనటువంటి ఇబ్బందులు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఆ ఇబ్బందులను తొలగించుకుంటూ అక్కడికి వెళ్ళాలి. ఆ తొలగించుకుంటూ వెళ్ళే క్రమంలో ఒక శాస్త్రీయమైనటువంటి దృక్పథం కావాలి. ఎప్పుడు కూడా చరిత్రకారుడికి ఎక్కడైనా ఖాళీలు మనకు కనిపించినప్పుడు ఆ ఖాళీలను ఏం చేయాలి అనే దగ్గర కొంతమంది దాన్ని ఏదో ఒకటి, మామూలుగా మనం చూడండి, ఏదన్నా ఫర్నిచర్ చేయించుకునేటప్పుడు దానికి ఏదన్నా ఒక త్వర ఏర్పడితే ఏదో పదార్థంతో పూసేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. చరిత్రకారులు ఎప్పుడు కూడా అలా త్వరలమే దేంతో పడితే దాంతో ఫిల్ చేసుకుంటూ వెళ్ళకూడదు. దానికి ఒక శాస్త్రీయమైనటువంటి దృక్పథం కావాలి. ఎక్కడైనా ఒక ఖాళీ కనిపించినప్పుడు
ఆ ఖాళీని ఊహలతోటి విశ్వాసాలతోటి పూర్తి చేసేటటువంటి పనులకు పెట్టుకోకూడదు. మనకి గతంలో వెలువడినటువంటి తొలి రోజుల్లో వెలువడినటువంటి సాహిత్య చరిత్రలో ఇటువంటి స్వభావం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడైనా అక్కడ అంతా కూడా పాపం వాళ్ళని కూడా మనం ఏం అనక్కర్లా. ఒక మెటీరియల్ కలెక్ట్ చేయటము, వాటిని స్టడీ చేయటము, వాటన్నిటిని కాలక్రమంలో పెట్టడము ఎంతవరకే ప్రధానమైన స్కీమ్ గా మనకు కనిపించేది. దాంట్లో దాన్ని ఒక వికాస క్రమంలో ఒక చారిత్రక గతిలో దాన్ని అమర్చాలి అన్నటువంటిది పాపం ఆ తొలి దశలో మనకు అందలేదు. ఆ తర్వాత మనకి సామాజికతమైనటువంటి చరిత్రను, సంస్కృతిని వీటన్నిటిని అనుసంధానం చేసుకుంటూ, సమన్వయం చేసుకుంటూ వెళ్ళడం మూలంగా మనకి ఆ పొడిగా ఉన్నటువంటి ఒక సమగ్రత లేనటువంటి ఒక ప్రక్రియ గౌరవం సాధించబడినటువంటి స్థితిలో నుంచి చిన్నగా దానికి ప్రక్రియ గౌరవం ఏర్పడుతూ వచ్చింది. ఆ గౌరవం ఏర్పాటు చేసినటువంటి వాళ్ళల్లో, లేదా ఆ గౌరవం కల్పించినటువంటి వాళ్ళల్లో ఒకరిద్దరిలో ఆరుద్దరు గారు ముందు చేస్తా ఉంటారు. దానికి కారణం కూడా ఉంది. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఈ చరిత్రకారుడి లక్షణాలు ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఎక్కడైనా కొన్ని ఖాళీలు కనుక ఉన్నప్పుడు ఆ ఖాళీల్ని పూర్తి చేయడం కోసం శాస్త్రీయ దృష్టితోటి వారు ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్ళేవారు. అప్పటికీ కూడా అది అందనప్పుడు, ఆ ఖాళీగానే ఉంటున్నప్పుడు ఆ వాక్యూమ్ని వారు ఏమి చేయకుండా వారు ఒక సూచన చేసేవారు. అది మనం గ్రహించవలసినటువంటిది. అదేమిటి అంటే, ఇక్కడ మరికొంత సమాచారం తెలియవలసి ఉంది, ఇక్కడ మరికొంత పరిశోధన అవసరం ఉంది, భవిష్యత్తులో పరిశోధకులు ఈ విషయాన్ని పూరింతురుగాక, లేకపోతే దాన్ని సమగ్రంగా దానికోసము ప్రయత్నం చేయదురుగా. ఎందుకంటే ఏనాటికి కూడా మనకి అన్ని సోర్సెస్ మనకు అందవు. ఇక్కడే మనం సమగ్ర ఆంధ్ర సాహిత్యానికి సంబంధించి సమగ్ర అన్న మాట గురించి కూడా మనం ప్రస్తావించుకోవాలి. అందుకు పూర్వం ఉన్నటువంటి మనకి ఏ సాహిత్య చరిత్ర కూడా మనకి కందుకూరికి ముందు నుంచి మనం చూసినప్పుడు ఈ రోజున ఎవరైనా రాస్తే వారి వరకు కూడా అసలు చరిత్ర ఎప్పుడు కూడా సమగ్రం కాదు, సమగ్రంగా ఉండదు. సమగ్ర అన్న మాట అభిమానంతోటో లేకపోతే అవగాహన రాహిత్యం అని నేను అనను, కానీ అభిమానంతో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు కాక, కానీ ఏది కూడా సమగ్రమైనటువంటి చరిత్ర ఉండదు, రాదు. అది చరిత్ర స్వభావం. అది చరిత్రకి ఎప్పుడు కూడా కామాలే ఉంటాయి కానీ ఫుల్ స్టాప్ ఉండదు. ఎక్కడైతే నీకు ఫుల్ స్టాప్ పెట్టావో అది సమగ్రం అవుతుంది, కానీ చరిత్రకి ఫుల్ స్టాప్లే ఉండనప్పుడు, చరిత్ర కామాలతోటే కొనసాగుతూ ఉన్నప్పుడు అది ఏది కూడా సమగ్రం కాదు. ఆరుద్రకు పూర్వం ఉన్నటువంటి చరిత్రలు సమగ్ర సాహిత్య చరిత్రలు కావు. ఆరుద్ర గారి సమగ్రాంధ సాహిత్యం కూడా సమగ్ర చరిత్ర కాదు. అది కూడా అది కూడా కామాలే ఉన్నాయి. అది మనకు దాన్ని గుర్తించాలి. మనం దాని పేర్లు సమగ్రత ఉన్నంత మాత్రాన చరిత్రలో సమగ్రత ఉన్నట్టుగా లేదు. ఎందుకంటే వారి ఆదిమ యుగం నుంచి వారు ప్రస్తావించినటువంటి విశ్లేషించినటువంటి ప్రతి దాంట్లోనూ ఎన్నో కొన్ని వాక్యూమ్స్ ఉన్నప్పుడు సమగ్రం ఎలా అవుతుంది? కాబట్టి అది అభిమానంతో వారు పెట్టుకొని ఉండొచ్చు. దాన్ని అంతవరకే మనం చూద్దాము. దాన్ని శాస్త్రీయంగా దాంట్లో పదానికి సంబంధించిన దాంట్లో ఆరుద్ర గారు రాశారు కాబట్టి, ఆయన అంత కష్టపడి కొన్నేళ్ల పాటు కష్టపడి అంత శ్రమ చేశారు కాబట్టి వారి మీద మనం గౌరవం ఉంచుకుందాము. కానీ వారు పెట్టిన పదాన్ని మాత్రం యథాతథంగా మనం స్వీకరించవలసినటువంటి అవసరం లేదు. దాన్ని అలా ఉంచుదాము. వారు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ స్కీము ఇలా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, ఎప్పుడు కూడా మనము ఒక రచన పుట్టినప్పుడు అది ఎందుకు పుట్టింది, ఎవరి కోసం పుట్టింది అనేది మనం చూడాలి. అది కావ్యం కావచ్చు, చరిత్ర కావచ్చు. ప్రతి చరిత్రకి కూడా ఒక పాఠకుడు ఉంటాడు. ప్రతి చరిత్రకారుడు ఒక పాఠకుని దృష్టిలో పెట్టుకొని చరిత్ర రాస్తాడు. అది వీరేశలింగం గారికి ఉంది, గురజాడ శ్రీరామమూర్తికి ఉంది, లేకపోతే వంగూరు సుబ్బారావుకి ఉంది, అందరికీ ఉంది, పెంగళికి ఉంటుంది, అందరికీ ఉంటుంది. అది అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఎవరి కోసం ఇది రాశారు అన్నటువంటిది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆరుద్ర గారి సమగ్రాంధ సాహిత్యాన్ని పరిశీలించే క్రమంలో కూడా ఇది ఎవరి కోసం రాశారు అన్నది మనకు తెలుగులో వెలువడినటువంటి సాహిత్య చరిత్రలన్నీ మనం చూసినప్పుడు కొన్ని సాహిత్య చరిత్రలు మనకి విడివిడిగా కౌల చరిత్రలే సాహిత్య చరిత్రలుగా తొలి రోజుల్లో చలామణి అయ్యాయని మనం భావిస్తున్నాము. అది అలా ఉంచితే, చరిత్ర పేరుతోటి కొంత కాలక్రమంలో కొంత వికాసాన్ని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి వాటిల్లో కూడా కొన్ని రకాల సాహిత్య చరిత్రలు కేవలము విద్యార్థుల దృష్టిలో పెట్టుకొని, లేకపోతే నిరుద్యోగుల్ని వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి దృష్టిలో పెట్టుకొని రాసినటువంటి సాహిత్య చరిత్రలు మనకు కొన్ని ఉన్నాయి. వాటిలో ఒక సీరియస్నెస్ అనేది దాంట్లో ఉండదు. కేవలం ఒక తాత్కాలికమైనటువంటి ప్రయోజనం. వాటిని మనం పక్కన పెట్టాలని నేను అంటలా, అసలు ప్రయోజనం శూన్యమని కూడా నేను అంటలా. అయితే ఆ సీరియస్నెస్ ఎందుకు ఉండదు అంటున్నానంటే,
వాటిని చదివి ఏ విద్యార్థి పాస్ అయ్యాడో, వాటిని చదివి ఏ నిరుద్యోగి ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడో వాళ్ళు కూడా ఆ పుస్తకాలను దాచుకోరు, వాళ్ళు కూడా ఆ పుస్తకాలను తిరిగి చదువుకోరు, వాళ్ళు కూడా ఆ పుస్తకాలను పట్టించుకోరు. ఆ తర్వాత కేవలం తాత్కాలికమైనటువంటి ఒక లిమిటేషన్లో, ఒక ప్రయోజనంలోనే ఉంటాయి. ఇవి ఒక రకమైనటువంటి సాహిత్య చరిత్రలు అయితే, కొన్ని రకాల సాహిత్య చరిత్రలు అటు పరిశోధకుల కోసము, సాహిత్యం అంటే ఏమిటో తెలుసుకోవాలి అన్నటువంటి జిజ్ఞాసుల కోసము చేసినటువంటి రచనలు ఉన్నాయి. వీటిలో ఒక శాశ్వతమైనటువంటి ఒక ప్రయోజనం దీంట్లో ఉంటుంది. ఆరుద్ర సమగ్రాంధ సాహిత్యం ఎవరి కోసం రాశారు? విద్యార్థుల కోసం రాశారా, లేకపోతే పరిశోధకుల కోసం రాశారా, పండితుల కోసం రాశారా, సామాన్యమైనటువంటి పాఠకుల కోసం రాశారా అనేటటువంటిది మనం పరిశీలించినప్పుడు జవాబు మనకు కలుగుతుంది. మనకి థామస్ అని ఒక పాశ్చాత్య విమర్శకుడు సాహిత్య చరిత్రకారుల గురించి మాట్లాడుతూ అలవోకగా ఒక మాట అన్నాడు. నాకు కొంచెం చివుకుమంది కూడా ఆ మాట అనడము, కానీ అది కూడా నిజమేనేమో అనిపించింది. అదేమిటి అంటే, సాహిత్య చరిత్రకారులు ఒక్కోసారి పోలీసులాగా వ్యవహరిస్తారు అని ఒక మాట చెప్పాడు. పోలీసులాగా ఎందుకు వ్యవహరిస్తారు అంటే, ఇప్పుడు ఒక పోలీసు ఒక ఇష్యూని సాల్వ్ చేసే క్రమంలో, దానికి కారణాలను కనిపెట్టే క్రమంలో, దాన్ని నేరాన్ని నిరూపించేటటువంటి క్రమంలో, నేరస్తుని నిలబెట్టేటటువంటి క్రమంలో, వాడు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అనేక మందిని అనుమానిస్తూ ఉంటాడు. ప్రతిదాన్ని పట్టుకుంటాడు, ప్రతివాడిని అనుమానిస్తాడు. వాడు చూపు వేరుగా ఉంటుంది. అది తప్పు పట్టట్లా, ఒక గమ్యాన్ని చేరుకోవడానికి ఇవన్నీ అవసరమే. సాహిత్య చరిత్రకారులు కూడా పోలీసులు లాంటి వాళ్ళు, సంబంధం ఉన్న వాళ్ళని లేని వాళ్ళని అందరినీ పోలీసులు ముందు పట్టుకొని స్టేషన్కి తీసుకెళ్లి ప్రశ్నించి, సంబంధం ఉన్న వాళ్ళని అనుమానించి కాసేపు లోపల ఉంచుకొని మిగిలిన వాళ్ళు వదిలిపెట్టినట్లుగా, సాహిత్య చరిత్రకారులు కూడా ఒక విషయాన్ని వివేచించే క్రమంలో, విశ్లేషించే క్రమంలో అనేకమైనటువంటి విషయాల్ని, దారిని పోయే ప్రతి అంశాన్ని వాటేసుకొని వస్తారు. ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకుంటారు. ఇక్కడ పెట్టుకొని దాన్ని క్రమంగా ఏది పనికొస్తుందో చూసుకొని దాన్ని వినియోగించుకుంటూ మిగిలిన దాన్ని పక్కన పెట్టేయటం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది నిజమే అనిపించింది. ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఈ పోలీసు లాంటి లక్షణము ఆరుద్ర గారిలో కూడా ఉంది. అయితే పోలీసుల్ని అధిగమించినటువంటి లక్షణం కూడా ఆరుద్ర గారిలో ఉంది, ఆయన స్కీమ్ లో ఉన్నటువంటిది. ఆయన ఒక విషయాన్ని ప్రస్తావించేటటువంటి క్రమంలో అనేకమైనటువంటి ఉపపత్తులు, అనేకమైనటువంటి ఆయనకి ఏది కనిపిస్తుందో అన్నిటినీ అనుమానిస్తాడు ముందు. ఇది దీనికి సంబంధించిందా, దీంట్లో అది ఉందా, ఇది ఉందా అనేది మనకు చూస్తూ ఉంటాం. చూసి దానికి శాస్త్రీయ దృష్టితోటి ఇక్కడ ఏ విషయాన్ని మనం తీసుకొని, ఇది వికాసాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు, విడివిడిగా చెప్పేటప్పుడు సాహిత్య చరిత్రలు, కవుల చరిత్రలు విడిగా ఉంటాయి, ఒకలాగా ఉంటాయి. కవుల చరిత్రలను ఒక వికాస దృష్టితో చెప్పేటప్పుడు దాని దృష్టి వేరుగా ఉంటుంది. ఆ వికాసాన్ని చెప్పేటప్పుడు, అంటే ఈ రోజున వచ్చినటువంటి ఒక కావ్యము వెనక నిన్న వెలువడినటువంటి కావ్యం యొక్క ప్రభావము ఏ మేరకు ఉంది, ఎలా ఉంది, అసలు ఆ కావ్యం యొక్క ప్రభావం ఉందా లేదా, ఇలాంటి వాటిని అన్వేషించే క్రమంలో వారికి కనిపించినటువంటి, వారికి అవసరమైనటువంటి వాటిని వినియోగించుకొని ముందుకు వెళ్ళడం అనేది ఆరుద్ర గారి స్కీమ్ లో మనకు కనిపిస్తుంది. అంటే ఒక వికాసాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పడం. అయితే వారు అనేకమైనటువంటి విషయాలను మరి సాధించారు కదా, దాన్ని తెచ్చుకున్నారు కదా, దాన్ని ఏం చేయాలి అంటే, అది వారు వేస్ట్ చేయాల. పోలీసు వాళ్ళన్నా మెరుగు ఈ విషయంలో, అరే నువ్వేంది సంబంధం లేదు పోరా ఇంటికి అని పంపిస్తారు. ఆరుద్ర గారు అలా ఎవరిని ఇంటికి పంపించాలి. ఆయన వాటన్నింటినీ కూడా కష్టపడి సాధించినటువంటి ఈ సమాచారాన్ని ఒక అనుబంధంలో తీసుకెళ్లి పెట్టేసేవాడు. భవిష్యత్తులో ఎప్పుడైనా ఎవరికైనా ఏ విషయం అవసరం ఎక్కడికి వస్తుందో మనకు తెలియదు. అలాంటి సందర్భంలో ఏదైనా కానీ, ఇప్పుడు ఇంత అన్వేషణ చేసి, ఇంత అధ్యయనం చేసి ఒక విషయాన్ని నేను సంపాదిస్తే, అది ఇక్కడ అవసరం లేకపోయినా కానీ ఎప్పుడోకప్పుడు ఎవరికో ఒకరికి ఎక్కడో దగ్గర అవసరం ఉంటుంది అన్న దృష్టితోటి ప్రతి సాహిత్య చరిత్రలోనూ, ప్రతి సంపుటంలోనూ వెనక ఒక అనుబంధాలుగా ఈ సాధించినటువంటి ఈ సమాచారాన్ని మొత్తాన్ని కూడా అక్కడ పెట్టారు. మనకి ఆరుద్ర గారి సమగ్రాంధ సాహిత్యంలో మనకి అది కూడా ఒక విలువైనటువంటి భాగంగా మనం గుర్తించాలి దాన్ని. అలాగే మనకు వారు సాహిత్య చరిత్ర అని మనం అంటున్నాం కానీ, కేవలం సాహిత్య విద్యార్థులు మాత్రమే సమగ్రాంధ సాహిత్యాన్ని మనం చదువుతున్నారు అని మనం అనుకుంటున్నాం కానీ, ఇది పాక్షికమైనటువంటి సత్యమే. వారి సమగ్రాంధ సాహిత్యాన్ని విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరుగుతున్నటువంటి వేరు డిపార్ట్మెంట్లు మనం చూసినప్పుడు, సోషియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆరుద్ర గారి సమగ్ర సాహిత్యాన్ని చదువుతున్నారు, పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆరుద్ర గారి సమగ్రాంధ సాహిత్యాన్ని చదువుతున్నారు, హిస్టరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆరుద్ర గారి సమగ్రాంధ సాహిత్యాన్ని చదువుతున్నారు. ఇలాగా విభిన్నమైనటువంటి శాఖల్లో కూడా ఆరుద్ర గారి సమగ్రాంధ సాహిత్యాన్ని చదువుతున్నారు. ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే, వారి యొక్క
విశ్లేషణ ఎన్ని కోణాలని ఆక్రమించి ఉంటుంది, ఎంత విస్తృతిగా ఉంది అనేది తెలియజేయడం కోసమే వారు మా ఆల్ ఇండియా హిస్టరీ కాంగ్రెస్ లో కూడా వారు చాలా ప్రధానమైనటువంటి భూమికను వహించినటువంటి వారు. ఆల్ ఇండియా హిస్టరీ కాంగ్రెస్ ఒకసారి తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీలో నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ కాన్ఫరెన్స్ కి జాతీయ సదస్సుకి ఆరుద్ర గారు కీలకోపన్యాసం ఇచ్చారు. అప్పటికి నేను తిరుపతి యూనివర్సిటీకి నేను రాలేదు. ఆరుద్ర గారితో పాటు ఆ యూనివర్సిటీకి వచ్చినప్పుడు వారిని నేనే తీసుకొచ్చాను. వచ్చినప్పుడు నా పక్కన సదస్సులో నా పక్కన ఎవరో నార్త్ ఇండియన్ ఒక గడ్డం పెట్టుకొని నా పక్కన కూర్చున్నారు. కూర్చున్నప్పుడు నన్ను పలకరిస్తూ మీరేం చేస్తారు ఏమిటి అని అడిగితే నేను ఇలా రీసెర్చ్ స్కాలర్ని, నేను అంటే ఏ సబ్జెక్ట్ అనేది హిస్టరీలో ఏంటి తీసుకున్నారు, హిస్టరీ కాదు నేను తెలుగు సాహిత్యాన్ని చదువుకుంటున్నాను అని నేను చెప్తే, తెలుగు సాహిత్యానికి ఆరుద్రకి ఏమి సంబంధం అని అడిగాడు నన్ను. తెలుగు సాహిత్యానికి అప్పుడు నేను దీంట్లో పడిపోయాను. తెలుగు సాహిత్యానికి ఆరుద్రకి ఏం సంబంధం అంటాడు, అసలు ఆయన ఏం రాశాడో మీకు తెలుసా అని నేను ఆయన అడిగాను. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు. వాళ్ళకి తెలిసిందంతా కూడా ఆరుద్ర గొప్ప హిస్టోరియన్ అని మాత్రమే తెలుసు, ఆయన గొప్ప సాహితీవేత్త అని కానీ సాహితీ విమర్శలని కానీ తెలియదు. అంటే లోకానికి ఆయన కనిపించే లోకం చూసేటటువంటి దృష్టికోణాన్ని బట్టి వారిలో అంత లోతులు ఉన్నాయని చెప్పడం కోసమే మనకి ఏ ఒక్క హిస్టరీ డిపార్ట్మెంట్ నుంచి కానీ సోషియాలజీ డిపార్ట్మెంట్ నుంచి కానీ పొలిటికల్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఆరుద్ర గారి సమగ్రాంత సాహిత్యం ఒక రెఫరెన్స్ పుస్తకంగా లేకుండా ఒక థీసిస్ బయటకు వచ్చిందంటే దాన్ని అనుమానించవలసినటువంటి పరిస్థితి ఉంది. అంత శాస్త్రీయంగా అంత ప్రామాణికంగా వీరి రచనలు జరిగాయి. ఈ క్రమంలో వారి అసలు ఇందాక మనం ఎవరి కోసం రాశారు ఏమిటి అని అన్నామే, ఇది చాలా చిత్రంగా వారి ఈ ప్రణాళిక వేసుకోవటం కానీ ఈ రచనకు పూనుకోవటం కానీ మనకి ఇందాక చలం గారు చెప్పారు. సినిమా రచయితగా కవిగా ఆయన చాలా లోతైనటువంటి కృషి చేసినటువంటి వారు అని. ఎప్పుడో మనకి ఆయన సినిమా రచయితగా నిలదొక్కున్న తర్వాత ఒక కథను తయారు చేయవలసి వచ్చింది. అదేంటి అంటే కవి తిక్కన మీద కథను తయారు చేయవలసి వచ్చింది. చేస్తున్నప్పుడు అప్పటికి వెలువడినటువంటి సాహిత్య చరిత్రలను ఆయన చూశారు. అందుబాటులో ఉన్న వాటిని అన్నిటిని చూస్తే ఆయనకి అనేకమైనటువంటి అనుమానాలు వచ్చాయి. మనకి భారతాన్ని రాసిన తిక్కన గారు బాగానే ఉన్నాడు. ఇంకొక ఆయన ఖడ్గ తిక్కన అనే పేరు వినిపిస్తుంది. ఈయన ఎవరు? ఈయనే ఆయనే ఈయన. ఈ ఇద్దరు వేరు అన్న కోణంలో నుంచి మళ్ళీ చదివిన దాన్నే మళ్ళీ చదువుతుంటే ఆయనకు జవాబులు దొరకపోతే ఆయనే సందిగ్ధంలో పడ్డాడు. ఏంటి అసలు ఈ గొడవ ఏంటి అని. నేనే ఇంత సందిగ్ధంలో ఉన్నప్పుడు ఆయన మీద సినిమా కథ నేను ఎలా రాస్తాను అని చెప్పి అనుకొని ఆయనకున్నటువంటి అనుమానాలు ఆయనకి చేరినటువంటి వివేచనను ఒక చిన్న వ్యాస రూపంలో రాసిన తర్వాత దీన్ని ఎలా కాదు, ఈ గతంలో వెలువడినటువంటి సాహిత్య చరిత్రలో తిక్కన గారి గురించే ఒక సమగ్రమైనటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి విశ్లేషణ లేనప్పుడు వీటిని మనం ఎలా ప్రామాణికంగా మనం గ్రహించాలి అని చెప్పి ఆయన సినిమా కథను పక్కన పెట్టి అసలు సాహిత్య చరిత్రను రాయాలి అన్నటువంటి ఒక ఆలోచన అప్పటికే ఆయనకు వచ్చింది. బికాజ్ ఆఫ్ సినిమా కథ తిక్కన గారి మీద కథ రాయాలి అన్నటువంటి ఒక చిన్న సినిమా ఆలోచన సమగ్రాంధ సాహిత్యానికి పూనిక అయింది. అయితే ఇది రాశాడు, పూనుకున్నాడు, బాగానే ఉంది. దీన్ని ఎవరి కోసం రాయాలి? ఇందాక మనం అనుకునే వాళ్ళల్లో మనకి విద్యార్థుల కోసం రాయాలా, నిరుద్యోగుల కోసం రాయాలా, పరిశోధకుల కోసం రాయాలా, పామరుల కోసం రాయాలా, ఇవన్నీ కూడా పండితుల కోసం రాయాలా, ఇదంతా కూడా అంత పూర్వం వెలువని వాటిల్లో ఎక్కువగా పండితులకు పరిమితమై ఉన్నాయి విద్యార్థుల దాన్ని అలా ఉంచుతాం. అప్పుడు ఈయన ఎక్కడ మొదలు పెట్టాలి, ఎవరి కోసం మొదలు పెట్టాలి అన్న దగ్గర చాలా ఆశ్చర్యంగా మనకి చిన్నప్పుడు ఈనాటి తరానికి కొన్ని కథలు అమ్మమ్మలు చెప్పిన కథలు ఈనాటి తరానికి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆ అమ్మల దగ్గర పెరిగినా కానీ ఆ అమ్మలకు కూడా తెలియని స్థితిలో ఇవాళ ఉన్నారు. అమ్మమ్మలు అంటే ఎవరో కూడా తెలియకుండా ఈనాటి పిల్లలు పెరుగుతున్నారు కాబట్టి ఒకనాటి కథలు మనకు తెలియకపోవచ్చు. అనగనగా ఒక రాజు ఉండెను, ఈ 7 కొడుకులు 7 చేపలు, ఇది ఎంతవరకు తెలుసో మనకు తెలియదు. అలాగే మేము కూడా మా తరం కూడా మర్చిపోయినటువంటి ఒక ఈగ కథ. ఈగ ఇల్లలుకుంటూ ఆనందం నవ్వుకుంటున్నాడు. ఈగ ఇల్లలుక్కుంటూ తన పేరు మర్చిపోయిందంట. మర్చిపోయి ఏంటి నా పేరు అనుకుంటూ పేదరాశి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి పేదరాశి పెద్దమ్మ నా పేరు ఏమిటి అని అడిగిందంట. అయితే పేదరాశి పెద్దమ్మ నవ్వుకుందంట. నవ్వుకొని ఇదేంటి నీ పేరు నీకు తెలియదా అని ఆవిడ కూడా చమత్కారంగా నీ పేరు నీకే తెలియనప్పుడు నాకెక్కడ తెలిసే, నువ్వు వెళ్ళి మా అబ్బాయిని అడుగు వాడేమని చెప్తాడేమో అంటే అప్పుడు పేదరాశి పెద్దమ్మ కొడుక నా పేరు ఏమిటి అని అడిగిందంట. వాడు కూడా ఎలాగే నవ్వుకొని వాడి చేతిలో గొడ్డలు ఎందుకో ఉంది మరి
వాడేదో పనిలో ఉన్నట్టున్నాడు. ఆ గొడ్డలను అడిగి నాకు తెలియదు, ఈ గొడ్డలను అడగమన్నంట. ఆ ఏగా ఆ పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో ఉన్న గొడ్డలి నా పేరేమిటి అని అడిగిందంట. గొడ్డలు అడిగితే ఆ గొడ్డలకి చిర్రెత్తిందో చిరాకేసిందో ఏమిటో మనకు తెలియదు, కానీ ఇట్లా కొంత దూరం వెళ్ళిన తర్వాత అవి నీ పేరు నీకు తెలియదా అని నీహిహి అని నవ్విందంట. ఈహిహి అని నవ్వటంలో ఈ అన్నటువంటి ఒక చిన్న అక్షరం తీసుకొని ఓ నా పేరు ఏగా అని తనకు తాను తెచ్చుకుందంట. ఇది చిన్నప్పుడు అమ్మమ్మలు మనందరికీ ఒకనాటి తరానికి చెప్పినటువంటి కథ. ఇది ఒక బాల్య వయసులో, ఒక పసివాడి వయసులో ఒక బిడ్డ ఉన్నప్పుడు ఆ బిడ్డను సముదాయించడం కోసమో, లాలించడం కోసమో, ఉత్సాహపరచడం కోసమో, ఉనికిలోకి తేవడం కోసమో అమ్మమ్మో తాతమ్మలో వీళ్ళు చెబుతున్నటువంటి ఒక కథ ఇది. ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే సమగ్రాంధ సాహిత్యం ఈ కథతోటే మొదలైంది, ఈ ఏక కథతోటే మొదలైంది. అంటే సమగ్రాంధ సాహిత్యం ఎందుకు పుట్టిందో మనకు తెలిసింది, ఎవరి కోసం పుట్టింది అన్నది మనం ఇక్కడ నుంచి ఎందుకు ఈ కథను చెప్పారు అని అంటే, ఏక పరిస్థితే ఈ రోజున తెలుగువాడి పరిస్థితి. పూర్వం తన పేరేమిటో తను మర్చిపోయినట్టుగా ఏక, ఈనాడు తెలుగువాడు కూడా తన వంశం గురించి తనకు తెలీదు, తన ప్రాంతం గురించి తనకు తెలీదు, తన భాష గురించి తనకు తెలీదు, పూర్వం తనకున్న పేరేమిటో తెలీదు, పూర్వం తన భాషకున్న పేరేమిటో తెలీదు, పూర్వం తాను ఎక్కడున్నాడో తెలీదు, ఎక్కడి నుంచి వలస వచ్చాడో తెలీదు, ఎక్కడెక్కడ తన జీవితాలు గమ్యాలు ఉన్నాయో వారికి తెలియకుండా ఉన్నటువంటి స్థితిలో, ఏగలాగా ఉన్నటువంటి స్థితిలో ఆ ఏగకు పేరును గుర్తింపజేసినట్లుగా ఈ తెలుగువాడికి భాషాపరమైన, సాంస్కృతిక పరమైన, ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్త అంశాలను తెలివిలోకి తీసుకురావాలి, గుర్తులోకి తేవాలి అన్నటువంటి ఒక ప్రణాళికను పెట్టుకొని ఈ మర్చిపోయినటువంటి సెక్షన్ అందరికీ కూడా, తెలుసుకోవాలి అనుకునేటటువంటి సెక్షన్ అందరికి కూడా ఉద్దేశించి ఆరుద్ర గారు ఈ రచనకు పూనుకున్నారు. ఈ రచన పూనుకున్నప్పుడు ఇదంతా కూడా 60s లో జరుగుతున్నటువంటి ఒకనొక ప్రణాళిక. ఈ దశలో పూనుకున్నప్పుడు అప్పుడు ఎవరు ఒక ప్రచురణకర్తలు ఎంఎస్కో వారు, మనకి ఇప్పటికీ కూడా వారి ప్రచురణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ ఎంఎస్కో వారు 65 ప్రాంతంలో దీనికోసం పూనుకున్నారు. అయితే అప్పుడు రచయితకి ప్రచురణకర్తలకు మధ్య ఉన్నటువంటి ఒక ఒప్పందం ప్రకారంగా, వాళ్ళ వడంబడిక ప్రకారంగా ఒక స్కీమ్ ఏర్పాటు చేసుకున్నారు. ఒక 12 సంపుటాల్లో సాహిత్యాన్ని సమగ్రంగా రాయటము, ఒక్కొక్క సంపుటము ఇన్ని పేజీలకు మించకుండా రాయటము అన్నటువంటిది వారి మధ్య ఉన్న, ఇంతకాలంలో దాన్ని ముగించడము, ఇది వారి మధ్య ఉన్నటువంటిది. ఆరుద్ర గారిలో ఉన్నటువంటి పట్టుదల, ఆరుద్ర గారిలో ఉన్నటువంటి ఉత్సుకత, ఆరుద్ర గారు తనకు తాను చేపట్టినటువంటి ఒకనొక బాధ్యత, కమిట్మెంట్, ఈ వ్యవస్థ మీద, సాహిత్యం మీద, భాష మీద, తెలుగు ప్రజానీకం మీద వారికి ఉన్నటువంటి ఒకనొక బాధ్యత, కమిట్మెంట్ తోటి వారు ఏ నియమం పెడితే ఆ నియమానికి ఒప్పుకున్నారు. అక్కడ 12 సంపుటాలు ఓకే, ఇన్ని పేజీలు మించకుండా ఓకే, ఇంతకాలం లోబడి ఓకే. ఆ కాలానికి ఆయనే చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు, ఒక మాసపత్రికను తీసుకొచ్చినట్లుగా ప్రతి మాసానికి ఒక సంపుటాన్ని తీసుకురావటం అన్నటువంటిది జరిగింది. అక్కడ పంటి బిగువన జరుగుతున్నటువంటి ఆరోగ్యం చెడిపోతూ ఉంది ఓ పక్క, అయినప్పటికీ కూడా ఆ పంటి బిగువన ఆ సమగ్రాంధ సాహిత్యాన్ని ఎంఎస్కో వాళ్ళ కోసం రాశాను అని వారే చెప్తున్నారు. అయితే ఇది రాసే క్రమంలో ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నారు. ఆనంద్, ఇంకో 10 నిమిషాలు పర్వాలేదా? 10-15 పర్లా తీసుకోండి, ఇబ్బంది లేదు. ఒక ప్రణాళికను వారు ఏర్పాటు చేసుకున్నారు రాసే ముందు. అదేమిటి అంటే 12 సంపుటాలకు దాన్ని సాహిత్య చరిత్రను తొలి దశ నుంచి కూడా చివరి దాకా తీసుకురావాలి అనే ఉద్దేశంతో 12 సంపుటాలుగా పెట్టుకున్నారు. 12 సంపుటాలకు కొన్ని టైటిల్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. అదేమిటి అంటే 1, 2, 3 దగ్గర నుంచి ఆదిమ చాళుక్య యుగాలు, కాకతీయ యుగము, పద్మనాయక యుగము, రెడ్డి రాజుల యుగము, తొలిరాయుల యుగము, మలిరాయుల యుగము, నవాబుల యుగము, నాయకరాజుల యుగము, కడపటి రాజుల యుగము, కుంభిణి యుగము, జమీందారీ యుగము, ఆధునిక యుగము. ఇవి 12 సంపుటాలుగా వారు ఏర్పాటు చేసుకున్నటువంటి స్కీము. రాయటం మొదలుపెట్టిన తర్వాత మామూలుగా సాహిత్య చరిత్రను ఎప్పుడు కూడా ఆరుద్ర గారి కంటే ముందు, ఆరుద్ర గారి తర్వాత కూడా చాలా మంది సాహిత్య చరిత్రలు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటిది. మామూలుగా
ముందుగా యుగ విభాగాలు తయారు చేసుకోవటము, అది ప్రక్రియ పరంగా కావచ్చు, యుగకర్త పరంగా కావచ్చు, రాజవంశాల చరిత్రగా ముందుగా ఒక యుగ విభాగాన్ని ఏర్పాటు చేసుకొని ఆ పేరుకు తగినట్టుగా లోపల ఉన్నటువంటి సమాచారాన్ని గిట్టింప చేసుకుంటూ రావటం అనేది ఒక పద్ధతిలో మనకు వచ్చింది. ఇది నిజానికి తప్పు. ఇది శాస్త్రీయమైనటువంటి పద్ధతి కాదు. ముందు సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ, ఒక క్రమంలో అధ్యయనం చేస్తూ, దానికి ఏ పేరు పెట్టాలి, ఏ యుగానికి పేరు పెట్టాలి, ఏ యుగంలో ఏ అంశాలని ఏ కోణంలో ఏ మేరకు ప్రస్తావించాలి అన్నటువంటి స్కీమ్ని తర్వాత వాళ్ళు ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణమైనటువంటి యుగ విభాగాల పేర్లు పెట్టుకోవటం అనేది నిజమైనటువంటి శాస్త్రీయమైనటువంటి పద్ధతి. ఆరుద్ర గారు దీనిని ఎక్కువగా అనుసరించారు. రాయటం మొదలుపెట్టిన తర్వాత, ఆయన అధ్యయనంలోకి వెళ్ళిన తర్వాత ముందు ఏర్పాటు చేసుకున్న దాని ప్రకారంగా ఒక యుగంలో ఆ సమాచారాన్ని అంతా కూడా ఆ యుగంలో చెప్పడానికి వీలు కాకుండా పోయింది. ఆ క్రమంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క యుగము 2 యుగాలుగా మారిపోయిన సందర్భాలు మనకున్నాయి. రాసే క్రమంలో పేర్లన్నీ కూడా మనకు మారిపోయినాయి. మామూలుగా ఆదిమ చాళుక్య యుగాలు అనేది మామూలుగా చాళుక్య యుగం పేరుతో అదిగానే వచ్చేసింది. రెండోది కాకతీయ యుగము, రెండవదిగానే కాకతీయ యుగంగానే వెలువడింది. మూడవది పద్మనాభ యుగము, పద్మనాయక యుగంగానే వచ్చింది. నాలుగవది కూడా రెడ్డి రాజుల యుగము, రెడ్డి రాజుల యుగంగానే వచ్చింది. ఆ తర్వాత తొలిరాయుల యుగము అనేటటువంటిది 2 యుగాలుగా మారిపోయింది. ఈ 2 యుగాలుగా మారటం వెనక వారు చేసినటువంటి ఒక సువిస్తరమైనటువంటి అధ్యయనం కారణం. ఈ తొలిరాయుల యుగము ముందు మధ్యలో ఈ గజపతి రాయుల యుగము అనేది ఒకటి చేర్చవలసినటువంటి పరిస్థితి వారికి వచ్చింది. ఎప్పుడైతే ఇది 5వది, నిజానికి స్కీమ్లో 5వది తొలిరాయుల యుగము, రచనలోకి వచ్చేలేకి ఆ 5వ స్థానాన్ని గజపతి రాజుల యుగం ఆక్రమించేసింది. స్కీమ్లో ఉన్నటువంటి 5వది రచనలోకి వచ్చేసరికి 6వదిగా మారిపోయింది తొలిరాయుల యుగం. ఇలాగా ఈ 12 యుగాలు కూడా 12 యుగాలుగా అయితే రాశారు, కానీ అది కడపటి రాయుల యుగం 9వ యుగం వరకే సరిపోయినాయి. 9 యుగాలను 12 యుగాలుగా పెంచవలసినటువంటి పరిస్థితి వారు చేసినటువంటి సువిస్తరమైనటువంటి అధ్యయనం మూలంగా జరిగింది. ఇక స్కీములో ఏర్పాటు చేసుకున్నటువంటి కుంపిణి యుగము, జమీందారీ యుగము, ఆధునిక యుగము అలాగే మిగిలిపోయాయి. ఇక్కడ మామూలుగా మేము అకాడమిషియన్ కాబట్టి పరీక్షలు ఏమన్నా జరుగుతూ ఉంటే, ఆనంద్ లాంటి వాడు పరీక్ష రాస్తా ఉంటే, నేను నాలాంటి వాడు ఇన్విజిలేటర్గా ఉంటే, నేను ఇంకా రాసేది చాలా ఉంది అన్నా కానీ నేను ఊరుకోను, టైం అయిపోయింది అని పేపర్ లాగేసుకుంటాను. ఎంఎస్కో వాళ్ళు కూడా ఆరుద్ర గారి నుంచి పేపర్ అలాగే లాగేసుకున్నారు. అబ్బాయి, నీకు ఇచ్చిన టైం అయిపోయింది, నీకు ఇచ్చినటువంటి సంపుటాల సంఖ్య అయిపోయింది, పుటల పరిమితి అయిపోయింది, కాబట్టి ఇక్కడికే క్లోజ్ చేసేస్తున్నాము అని చెప్పి ఆ వడంబడిక అక్కడితో క్లోజ్ చేశారు. వడంబడిక పూర్తయింది కానీ స్కీమ్ పూర్తి కాల. మిగిలిన 3 సంపుటాలు అలాగే ఉన్నాయి. ఈ 3 సంపుటాలు అసంపూర్ణంగా కొన్ని దశాబ్దాల పాటు అలాగే ఉన్నాయి. ఇటీవల కాలంలో మనకి ప్రజాశక్తి వాళ్ళు 90 దశకంలో 80 చివరిలో ప్రజాశక్తి వారు మళ్ళీ ఆ మిగిలిపోయినటువంటి సంపుటాలను మళ్ళీ తిరగరాసే క్రమంలో వారు ముందుకు రావటం వల్ల మళ్ళీ వీరు కొత్తగా ఇంకొక స్కీమ్ని ఏర్పాటు చేసుకున్నారు. అదేమిటి అంటే, ఇప్పటికీ కొన్ని దశాబ్దాలు గడిచింది. ఈ దశాబ్దాల గడిచిన క్రమంలో గతంలో ఎప్పుడో 60ల్లో రాసినటువంటి ఈ సాహిత్య చరిత్రలో అనేకమైన ఖాళీలు ఉంటాయి. ఉండకపోతేనే మనం అనుమానించాలి, ఉంటాయి. ఆ ఉన్న ఖాళీలను శాస్త్రీయంగా అప్పటికి దొరికిన అరాకొర సమాచారంతో కొన్ని విషయాల్లో పొరపాట్లు ఉండొచ్చు, దొరలుండొచ్చు, కొన్ని విషయాలు అసమగ్రంగానూ ఉండవచ్చు. వీటన్నిటిని వివరించుకునే ఒకనొక అవకాశాన్ని తీసుకుంటూ మొత్తం మొదటి సంపుటం దగ్గర నుంచి ఎంఎస్కో వాళ్ళది మొదటి సంపుటం దగ్గర నుంచి 12వ సంపుటం వరకు మళ్ళీ తిరగరాసి, కంప్లీట్గా తిరగరాసినంత పని చేసి దాటిని మళ్ళీ కొత్తగా పూనుకోవటం జరిగింది. ఆ పూనుకునే క్రమంలో ఆ 12 సంపుటాలు తిరిగి 8 సంపుటాలుగా కుదించేశారు ఆరుద్ర గారు. సంఖ్యను మాత్రమే కుదించారు. సమాచారం మళ్ళీ బాగా పెరిగింది. అంతకు పూర్వము సుమారుగా ఒక 100 పేజీల్లో ఉన్నటువంటి సమాచారము తర్వాత 150 పేజీల దాకా విస్తరించింది. అంత శాతము సమాచారాన్ని పెంచుకుంటూ సంపుటాల సంఖ్యను మాత్రము కుదించారు. 8గా కుదించారు. 8గా కుదించిన తర్వాత 9వ సంపుటం నుంచి 13వ సంపుటం వరకు అచ్చంగా కొత్తగా రాసినటువంటివి. ఆ 9వ సంపుటము ఏమిటి అంటే, అంతకు పూర్వము స్కీములో ఏర్పాటు చేసుకున్నటువంటి కుంపిణి యుగాన్ని
ఈ కొత్తగా రాసిన దాంట్లో 2 యుగాలు అయిపోయినాయి. ప్రతిదీ కూడా అంటే ఆధునిక కాలం వచ్చేసరికి మనకి సమాజంలో అనేకమైన మార్పులు వస్తున్నాయి. సమాజం యొక్క ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాల్లో విపరీతమైనటువంటి మార్పులు వస్తున్నాయి. ప్రజా జీవితాల్లో మార్పులు వచ్చేస్తున్నాయి. ప్రాపంచిక చింతనలు మనకు అందుతూ ఉన్నాయి. ప్రపంచం అరచేతిలోకి ఇమిడిపోతూ ఉంది. ఇంగ్లీష్ వాడి ఏలుబడుల్లో మన యొక్క విధి విధానాలన్నీ కూడా మార్పులకు గురవుతూ ఉన్నాయి. ఈ క్రమంలో సాహిత్యంలో విభిన్నత ఏర్పాటు చేసుకుంది. వస్తువులో కావచ్చు, ప్రక్రియ వైవిధ్యం కావచ్చు, అభివ్యక్తిలో కావచ్చు, ఎంపిక చేసుకున్న పాఠకుల్లో కావచ్చు, విభిన్నమైనటువంటి విస్తృతమైనటువంటి సమాచారము అందుబాటులోకి రావటం వల్ల, సాహిత్యము పెరిగిపోవటం వల్ల కుంపిణి యుగం ఒక యుగంగా రాద్దాము అనుకున్నది 2 యుగాలుగా మారిపోయింది. అలాగే ఆ తర్వాత జమీందారీ యుగం కూడా ఒక యుగంలో రాద్దాం అనుకున్నది 2 యుగాలుగా మారిపోయింది. ఆధునిక యుగము అన్నది ఎంత రాద్దాం అనుకున్నారో మనకైతే తెలియదు, కానీ ఆ అభ్యుదయ యుగము అనే ఒక సెక్షన్కి మాత్రము అవి వచ్చి అక్కడ అనేక కారణాలు, ఇతర కారణాలు, వారి యొక్క ఆరోగ్య సమస్యలు తీవ్రంగా మార్పులు రావటము, సమస్యల్లో హాస్పిటల్ పాలవటము, డాక్టర్లందరూ కూడా ఇక నుంచి మీరు ఎక్కువగా శ్రమ చేయొద్దు అన్న సలహాలు ఇవ్వటము. ఎంత చెప్పినా కానీ డాక్టర్లను ఎవరు పట్టించుకోలేదు, ఎప్పుడు పట్టించుకోలేదు ఆయన. అయినప్పటికీ కూడా ఆ డాక్టర్ల మాటను రావడం లేదు. ఏంటి తెలంగాణ ఏంటి ఆనంద్ గారు, నాకు వాయిస్ రావడం లేదు. వస్తుంది వాయిస్ వస్తుంది. చలంగారి లోపం ఏంటది అది? ఆయన ఫోన్ లోపం అయి ఉండొచ్చులేండి. ఆయనకు కూడా కానివ్వండి. ఈ అయినప్పటికీ కూడా వారు ఎంతగా ప్రయత్నించినప్పటికీ కూడా ఆధునిక యుగము అభ్యుదయ యుగానికి మాత్రమే పరిమితంగా వారిది వచ్చింది, అక్కడతో అయిపోయింది. బహుశా ఆరోగ్యం కనుక ఇంకా వారికి సహకరించి ఉన్నట్లయితే ఆధునిక యుగము 1, ఆధునిక యుగము 2, ఆధునిక యుగము 3 ఎంతకెళ్ళేదో అది మనం చెప్పలేము. అది ఎందుకంటే మనకి ప్రక్రియలు పెరిగిపోతున్నాయి, సిద్ధాంతాలు పెరిగిపోతున్నాయి. ఒక చరిత్రకారుడికి ఒక చరిత్రను అందించే క్రమంలో తనదైనటువంటి దృక్పథం ఉంటుంది, కానీ అంటరాని వస్తువు ఏది ఉండదు. అంటరాని కవులు ఎవరు ఉండరు, అంటరాని సిద్ధాంతాలు కూడా అక్కడ ఉండవు. వాటిని తన సిద్ధాంత రీత్యా సమీక్షించడమే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆయన ప్రధానంగా ఆరుద్ర గారు భౌతికవాది కాబట్టి, మార్క్సిజానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి, బాగా ఈ రక్తంలో ఎంపిక చేసుకున్నటువంటి రచయిత కాబట్టి, ఆధునిక యుగంలో అభ్యుదయ యుగానికి మాత్రమే వారు పరిమితమయ్యి దాన్ని కంప్లీట్ చేసినటువంటి సందర్భము. ఈ క్రమంలో వారి ఆరుద్ర సమగ్ర సాహిత్యాన్ని ఇప్పుడు మనము ఎక్కడికి వచ్చాము? ఆయనకి 100 సంవత్సరాల్లోకి మనం వచ్చేసాము. ఇప్పుడు ఈ 100 సంవత్సరాల్లోకి వచ్చినప్పుడు ఈ ఆరుద్ర గారి ఇంతకీ సమగ్ర అనేది కుదరదు అని అనుకున్నాము. సమగ్రాంధ్ర సాహిత్యాన్ని కూడా మనబోటి వాళ్ళు ఒక సామాజిక కోణంలో నుంచి, చారిత్రక కోణంలో నుంచి, భౌతిక కోణంలో నుంచి పరిశీలిస్తున్నప్పుడు అవన్నీ కూడా ఆరుద్ర గారిని ఇంటోటో యథాతథంగా మనం సేకరించే అంశాలు ఉన్నాయా, వాటిలో కూడా సవరించుకునేటటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా అనేది మనం చూడాలి. చూసినప్పుడు ఆ ప్రణాళిక ఎప్పుడు కూడా సాహిత్య చరిత్రను రాసేటప్పుడు ఒకే రకమైనటువంటి ప్రణాళిక కుదరదు. ఎందుకంటే ఒక రచయితకు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆయా రచయితల వైయక్తికమైనటువంటి అభినవేశాలు, అనుభవాలు, వారు ఆశించినటువంటి ప్రయోజనాలు విడివిడిగా ఉన్నప్పుడు ఒకలాగా స్కీమ్ ఏర్పాటు చేసుకోవటానికి ఉండదు. అందువల్లనే ఆరుద్ర గారు మనకి ఆయన స్కీమ్ లో భాగంగా ఒక సంపుటాన్ని రాసేటప్పుడు దాని పేరు చాళుక్య యుగము, దాని పేరు కాకతీయ యుగము, దాని పేరు ఇంకేదో యుగము అని పేరు పెట్టుకున్నప్పుడు ఆ యుగానికి మొత్తానికి కూడా, ఆ సంపుటం మొత్తానికి కూడా ఒక సమగ్రమైనటువంటి ఒక భూమి మొట్టమొదటి అధ్యాయంలో రాసేవాళ్ళు. వారు ఏర్పాటు చేసుకున్న స్కీమ్ అది. ఒక మొట్టమొదటి అధ్యాయంలో ఒక పెద్ద రాసేవాళ్ళు. ఆ యుగ స్వభావం మొత్తం దాంట్లో మనకు కనిపిస్తుంది. ఎవరైనా కానీ సమగ్రాంధ్ర సాహిత్యాన్ని మధ్యలో ఓపెన్ చేసి నాకు నన్నయ్య కావాలంటే, నాకు తెక్కన కావాలంటే, నాకు శ్రీశ్రీ కావాలనుకుంటే ఆ శ్రీశ్రీ పేజీ వరకే వెళ్ళి శ్రీశ్రీని చదివితే దానివల్ల ప్రయోజనం లేదు. నన్నయ్య పేజీ దగ్గరికి వెళ్ళి నన్నయ్యని చదివితే దానివల్ల ప్రయోజనం లేదు. ఏ యుగంలో ఆయా కవులు ఉన్నారో ఆ యుగ స్వభావాన్ని ఆవిష్కరించినటువంటి మొదటి అధ్యాయం చదవకుండా ఆ అధ్యాయంలో ఏ కవిని చదివినా, ఏ కావ్యాన్ని చదివినా దానివల్ల ప్రయోజనం చాలా తాత్కాలికమే అవుతుంది, చాలా తక్కువగా
మాత్రమే అవుతుంది. ఎందుకంటే ఆ యుగంలో ఆ పలానా కవో పలానా కావ్యమో ఎందుకు ఎలా ఫిట్ అవుతుంది, నెక్స్ట్ ఆ యుగంలోనే ఆ కావ్యము ఎందుకు వెలువడింది, ఆ యుగంలోనే ఆ పలానా కవి ఆ రకమైనటువంటి ప్రక్రియలో కావ్యాన్ని ఎందుకు రాశాడు, దాని వెనుకున్నటువంటి ఉద్దేశాలు ఏంటి, దాని వెనుకున్నటువంటి స్ఫూర్తి ఏమిటి అన్నటువంటి విషయాన్ని మనకి అర్థం కావాలి అంటే ఆ యుగానికి సంబంధించి యుగ స్వభావాన్ని ఆవిష్కరించినటువంటి మొదటి అధ్యాయం ఖచ్చితంగా చదవాల్సిందే. ఇది ఆయన ఎంపిక చేసి అక్కడ మనకు కనిపిస్తుంది. అప్పుడు ప్రతి దాన్ని కూడా దాంతో సమన్వయించుకోవడం ఈజీ అయిపోతుంది మనకి. అలాగే ప్రతి అధ్యాయానికి కూడా మళ్ళీ ఒక చిన్న ఇంట్రడక్షన్ మళ్ళీ ఆదిలో మనకు కనిపిస్తుంది. నన్నయ్య ఉన్నారంటే ఎవరి నన్నయ్య? నన్నయ్య ఆకాశంలో నుంచి పుట్టాడా, సమాజంలో నుంచి పుట్టాడా, మతంలో నుంచి పుట్టాడా, రాజుకు పుట్టాడా, ఇట్లాగా ఒక వాతావరణాన్ని ప్రతి అధ్యాయానికి ఇవ్వటం కూడా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా వారు ఏర్పాటు చేసుకున్నటువంటి స్కీము. అలాగే అన్ని అధ్యాయాలలోనూ కూడా కౌలు పేరుతోటే అన్ని రాయిలా. ఎక్కడైతే ఒక యుగములో ఒక కాలంలో ఒకే ప్రక్రియకు సంబంధించినటువంటి విభిన్నమైనటువంటి రచనలు వచ్చినప్పుడు వారందరూ కూడా ఒక సమానమైనటువంటి ఫ్రీక్వెన్సీ లెవెల్కి చెంది ఉన్నప్పుడు వారందరినీ ఇండికేట్ చేసే ఒక సామూహికమైనటువంటి ఒకనొక టైటిల్ని ఏదో 10 మంది శతకవులు లేకపోతే 100 మంది శతకవులు ఇట్లాగా ఒక సామూహికంగా అందరూ ఇండికేట్ అయ్యేలాగా ఒక అధ్యాయానికి పేరు పెట్టడము. అలాగే ప్రక్రియాపరమైన వస్తు స్వభావానికి సంబంధించిన ఇలాగా మనకి అందరూ వ్యక్తుల పేర్లతోటి కవుల పేర్లతోటి ఉండరు దాంట్లో, ఇలాగా ఉంటాయి మనకి. ఉన్నప్పుడు మనకి అప్పుడప్పుడు మనకి ఇబ్బందులు వస్తాయి. అదేమిటి అంటే ఫలానా ఎవరో మనకి ఒక ఫలానా రచయిత వేమన శతకవి ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు ఏమిటి అంటే వేమన్ లాంటి వాళ్ళు అంటే వాళ్ళు ప్రధానమైనటువంటి ఛానల్లోనే మనకున్నారు. కొంతమంది చిన్న చిన్న కవులు మనకు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు మనకు తెలియాలి అంటే ఆ సామూహికంగా అడ్రస్ చేసినటువంటి దాంట్లో ఉంటారు. ఏ దాంట్లో ఉన్నారు తెలియాలి అంటే మనకి అవన్నీ చదివితే కానీ మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ క్లేశం నుంచి పాఠకుని తప్పించడం కోసం ఆ సంపుటంలో ఎంతమంది కవులు ఉన్నారు, వారు ఏ ఏ అధ్యాయాల్లో ఉన్నారు అన్నటువంటి ఒక లిస్టుని అకారాది క్రమంలో తయారు చేసి ప్రతి సంపుటానికి వెనుక ఇవ్వటం జరిగింది. ఇది పాఠకుని దృష్టిలో పెట్టుకొని, అంటే పాఠకుడికి ఎంత సులభాన్ని ఏ క్లేశం లేకుండా మనకు అందించారో. మనకి ఎన్నో చిక్కుముళ్ళు ఓడి తీసుకుంటే గానీ లోపలికి మనకు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో మనం ఉంటే అసలు ఈ సంపుటంలో నాకు కావాల్సిన వాడు ఉన్నాడా లేడా, నాకు కావాల్సిన అంశం ఉందా లేదా అన్నది మనకి ఈజీగా మనము విషయ సూచికలో దొరకనప్పుడు మనకి అకారాది సూచన చేసినప్పుడు ఇది వారు ఏర్పాటు చేసుకున్నటువంటి స్కీము. అలాగే వారికి ఏదైనా ఒక అభిప్రాయము ముందు ఒక అభిప్రాయం వచ్చినప్పుడు తర్వాత అధ్యయనంలో ఆ అభిప్రాయాన్ని మార్పు చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు ఆయన ఏ రకంగానూ ఇబ్బంది పడేవాడు కాదు. తన ముందు ఏర్పడినటువంటి ఒక అభిప్రాయాన్ని ఎంపిక చేసుకో. ఎందుకంటే వారు రాసిన తర్వాత కూడా ఎన్నో సందర్భాల్లో తనకు తాను సవరించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి నాకు తెలుసు. వారి రచన కూడా స్కీమ్ ఎలా ఉంటుంది అంటే ఒక అధ్యయనం రాసిన తర్వాత దాన్ని ఇక్కడ నా విషయం కూడా ఒకటి వస్తుంది. నేను దాన్ని కాపీ చేసేవాడిని. ఆ కాపీ చేసిన తర్వాత మళ్ళీ నేను చదివేవాడిని, నాతో చదివింపు చేసుకునేవారు. చదివింపు చేసుకున్న తర్వాత నేను కాపీ చేసే క్రమంలో నాకు కొన్ని అనుమానాలు వచ్చేవి, నాకు కొన్ని వ్యాక్యూమ్స్ కనిపిస్తూ ఉండేవి. నేను చదివేటటువంటి క్రమంలో వారికి ఇక్కడ సమన్వయం కుదరలేదు, ఇక్కడ ఇది అందలేదు, ఇక్కడ ఖాళీ ఉంది అని నేను చెప్తే వారు దాన్ని ఆలోచించి ఖచ్చితంగా నేను ఏవైతే అంశాలను నేను అక్కడ చూపించానో వాటిని దృష్టిలో పెట్టుకొని తిరిగి మళ్ళీ ఆ ఫిలప్ చేస్తూ ఉండేవాడు. దాన్ని అంటే వారు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక స్కీమ్ని తనకు తాను సవరించుకోవటం కోసం. అప్పటికే నేను పరిశోధకుడిగా ఉన్నాను. ఇది నేను ఏకకథను వినేటటువంటి ఒక సామాన్యుడి కోసం దీన్ని రాస్తున్నప్పుడు, ఒక పరిశోధకుడికే అనుమానాలు వస్తున్నప్పుడు సామాన్యులకి అందాలి అంటే వాళ్ళకి చెందాలి, వాళ్ళకి కూడా అందాలి అంటే ఈ ఖాళీలు ఉండకూడదు అన్నటువంటి ఒక విశాలమైనటువంటి దృష్టితోటి తాను ముందు ఏర్పాటు చేసుకున్నటువంటి స్కీమ్ని అవసరమైతే మార్చుకోవటము, లేదా చెప్పినటువంటి విషయానికి కొంత అదనపు సమాచారాన్ని ఇవ్వటము, ఎక్కడైనా క్లేసింగ్గా ఉంది అనుకుంటే దాన్ని సంక్షిప్తం చేసుకోవటము, ఇవన్నీ మార్చుకుంటూ వెళ్ళేవారు. ఇది వారికి ఏర్పాటు చేసుకున్న స్కీమ్. ఇంకా ఆశ్చర్యం ఏమిటి అంటే సంపుటాన్ని పూర్తి చేసి
ప్రచురణకర్తలకు పంపించిన తర్వాత కూడా వారికి నిద్ర ఎంతసేపు నిద్రపోయేవారో మాకు తెలియదు. బహుశా 3-4 గంటల కంటే 24 గంటల్లో 3-4 గంటల కంటే నిద్రపోయి ఉంటారని నేను అనుకోను. ఆ నిద్రలో కూడా సమగ్రాంధ సాహిత్యమే బహుశా ఆలోచిస్తూ ఉండేవాళ్ళము. సడన్ గా నిద్రలేసి వచ్చి రవి ఇదిగో ఈ పేరా యాడ్ చేసుకునేవాళ్ళము. దీన్ని ఎక్కడ పెట్టాలి అనేది చెప్తా ఉండేవాళ్ళు. ఒక్కోసారి ప్రచురణకర్తలకి ఇచ్చిన సంపుటంలో కూడా ఎక్కడైనా ఖాళీ ఉంది అని వారికి తర్వాత గుర్తొస్తే అది రాసి ప్రచురణకర్తలకు ఉత్తరం రాసి దీన్ని పలానా చాప్టర్లో పలానా పేజీ తర్వాత పలానా పారాగ్రాఫ్ తర్వాత ఈ పారాగ్రాఫ్ పెట్టమని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే చివరి వరకు కూడా వారికి అవకాశం ఉన్నంత వరకు కూడా సాహిత్య చరిత్రను వీలైనంత సమగ్రం చేయడం కోసం వారు ఏర్పాటు చేసుకున్నటువంటి స్కీమ్ ఇదంతా కూడా. ఇలాగా అనేకమైనటువంటి కోణాల్లో అధ్యయనం చేయడమే కాకుండా అధ్యయనం చేసినటువంటి విషయాన్ని శాస్త్రీయంగా చారిత్రక కోణంలో నుంచి ఆయన చారిత్రక దృష్టి బాగా కలిగిన వాడు. చారిత్రక దృష్టి కలిగి ఉండటం అంటే చరిత్రను గతానికి, అంటే మనం చరిత్రకారుడు ఎప్పుడు వర్తమానంలో ఉంటాడు, గతానికి సంబంధించినటువంటి చరిత్రను అధ్యయనం చేసి వర్తమానానికి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అందిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో కొంత అనుసంధానం, ఒక సమన్వయానికి సంబంధించినటువంటిది ఉంటుంది. ఇది ఎవరికి అయితే భవిష్యత్తు మీద ఒక విశ్వాసం ఉంటుందో, ఒక సానుకూలమైనటువంటి ఒక ఆశాభావం ఉంటుందో వాడు మాత్రమే చరిత్ర గర్భంలోకి వెళ్ళగలడు, చరిత్రను భవిష్యత్తు ప్రయోజనం కోసం ఇవ్వగలడు. ఆరుద్ర గారు గొప్ప విశ్వాసి, గొప్ప పాజిటివ్ థింకింగ్ కలిగిన వారు కాబట్టి భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. భవిష్యత్తుని కళలు కన్నటువంటి వాడు కాబట్టి ఈ కళలను నెరవేర్చే క్రమంలో చరిత్రను చాలా శాస్త్రీయంగా చూసి అందించే క్రమంలో ప్రతి విషయాన్ని సమన్వయం చేసుకుంటూ అందించే క్రమంలో వారు ఏర్పాటు చేసుకున్నటువంటి స్కీములని మనం ఈ రోజున మనం తరిచి చూసినప్పుడు కొన్ని విమర్శలు కూడా లేకపోలేదు దానికి సంబంధించినటువంటి వాటిని. ఆ విమర్శలను కూడా మనం వాటిని సమర్థించుకోవటం అని కాదు, ఆరుద్ర గారిని సమర్థించడం అని కాదు, కొన్ని జవాబులు మనం చూసుకోవచ్చు. కొన్ని మామూలుగా మనకి కొన్ని అధ్యాయాల ప్రస్తావనలో జాషువా గారి గురించి రాస్తూ ఆయన మీద ప్రత్యేకంగా ఒక అధ్యయనం పెట్టలేకపోయాడు. ఇద్దరు కవి కోకిలలు అనే పేరుతోటి దూరి రామిరెడ్డిని జాషువా గారిని ఇద్దరిని కలిపి ఒక దాంట్లో పెట్టారు. చిన్న కవులను కూడా ప్రత్యేకించి ఒక అధ్యాయంగా సమగ్రాంధ సాహిత్యంలో వివేచించినటువంటి ఆరుద్ర గారు జాషువా దగ్గరికి వచ్చేసరికి ఇద్దరు సూత్ర కవుల్ని దగ్గర పెట్టుకొని కవి కోకిళ్ళు అనే పేరుతోటి ఏదో మమ అనిపించారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒకనొక అభియోగం. దాన్ని మనం స్వాగతిద్దాం, అలాంటి వాటిని కూడా మనం స్వాగతిద్దాము. కాకపోతే వారు ఏర్పాటు చేసుకున్నటువంటి స్కీమ్లో ఇందాక మనం చెప్పుకున్నాము, ఒక సమాన స్థాయి కలిగినటువంటి రచయితలు 2-3-4 ఉన్నప్పుడు, వారి భూమికలు కూడా ఇంచుమించు ఒకలాగా ఉన్నప్పుడు, వారి ప్రక్రియలు కూడా ఒకలాగా ఉన్నప్పుడు, వారి చింతనలు కూడా ఒకలాగా ఉన్నప్పుడు వాళ్ళని సామూహికంగా ప్రస్తావించడం అనేది తొలి రోజుల నుంచి కూడా వారికి స్కీమ్లో ఉన్నటువంటి ఒకనొక అంశం. అందులో భాగంగానే బహుశా ఇద్దరు కవి కోకిళ్ళు అనే పేరుతోటి వారిని చెప్పి ఉండొచ్చు అనేది. దాంట్లో లోపలికి వెళ్ళిన తర్వాత జాషువాకి జరిగిన నష్టం ఎక్కడా లేదు. మళ్ళీ జాషువా గారి గురించి ఏ కోణంలో చెప్పాలో, ఎంత చెప్పాలో అదంతా కూడా మన లోపల ఉంటుంది. దాన్ని విడిగా చెప్పలేదు అన్నటువంటిదే అక్కడ మనకి అభియోగం, మనకు ఉన్నటువంటి అభియోగం. ఆ అభియోగం కూడా దాన్ని గౌరవిస్తూనే వారి స్కీమ్లో అది ఎందుకని ఇమడలేకపోయింది, విడిగా ఎందుకని కలపవలసి వచ్చింది అని కూడా ఆరుద్ర గారి దృష్టిలో నుంచి మనం చూసుకుంటే అది పెద్ద నేరంగా కూడా మనకు కనిపించదు. అలాగే మనకి కుసుమ ధర్మన్న గురించి దీంట్లో ఎక్కడా కూడా చెప్పలేదు అన్నటువంటిది కూడా నా దగ్గరే ప్రస్తావించారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు లేరు కాబట్టి జవాబులు నేను కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కుసుమ ధర్మన్న గురించి ఆధునిక యుగంలో ఆయా సందర్భాలలో రాసే క్రమంలో మా కొద్దీ నల్లదొరతనము అనే పాట తెలుసు, కానీ కుసుమ ధర్మ ఇదంతా కూడా 35-40 సంవత్సరాల నాటి వ్యవహారం. ఇది 35-40 ఏళ్ళ నాడు కుసుమ ధర్మకు సంబంధించినటువంటి సమాచారం కానీ వారి రచనలు కానీ మనకి ఇప్పుడైతే మనకు దొరుకుతున్నాయి, అప్పుడు లేవు అవన్నీ కూడా. దానికి సంబంధించిన సమాచారము
కోసము మేము చాలా ప్రయత్నం చేశాము. దానికి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, మేము ఊహించిన వాళ్ళని వీళ్ళ దగ్గర ఈ గురించి తెలుసు అనేటువంటిది అదంతా కూడా చాలా సంక్షిప్తంగా అరకొర సమాచారం, అది కూడా మేము అనుమానించేలాగా ఉండటం వల్ల దీన్ని అనుమానాస్పదంగా సాహిత్య చరిత్రలో రాయటం కంటే అసలు రాయకుండా ఉండటమే మంచిది అన్న ఉద్దేశంతో ఆరుద్ర గారు కుసుమ ధర్మన్న గురించి సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రలో ప్రస్తావించలేదు. ఇది నాకు నేను అక్కడ ఉన్నాను కాబట్టి అది నాకు తెలిసినటువంటి అంశం. ఇలాగే సమగ్రాంధ్ర సాహిత్యంలో ఇంకా కొన్ని ఉన్నాయి. మనకి జయప్రభ లాంటి వాళ్ళు కూడా కొన్ని ఆరోపణలని కాదు, కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. ముఖ్యంగా మనకి ఆ ముద్దుపళ్ళని రాసినటువంటి కావ్యములో అది పచ్చి శృంగార కావ్యము, అతివేల శృంగారాన్ని ఆవిష్కరించినటువంటి కావ్యము. ఇటువంటి కావ్యాన్ని సమీక్ష చేస్తూ ఒక మార్క్సిస్ట్ చింతన కలిగినటువంటి ఆరుద్ర గారు ఆ కావ్యాన్ని మెచ్చుకున్నారు, తెగ మెచ్చుకున్నారు. చదివే కొద్దీ చెవులూరించే కావ్యం అని మెచ్చుకున్నారు. ఇది తగునా అని వారు ప్రశ్నించిన సందర్భం కూడా ఉంది. దానికి మరి ఆరుద్ర గారు ఉన్నప్పుడు దాన్ని నేను చూడలేదు. ఏది ఈ సమస్యను లేకపోతే ఈ ఆరోపణ నాకు తెలియదు కాబట్టి వారిని నేను అడగలేదు. వారు ఉంటే దానికి ఏ రకమైనటువంటి జవాబు చెప్పేవారో నాకైతే తెలియదు. అలాగే ఇలాంటి మనం తరిచి చూసినప్పుడు కొన్ని ఉండొచ్చు. మనం ఇంకొక విషయాన్ని కూడా మనం గుర్తించాలి. కొంతమంది మీద రాసినప్పుడు అది శ్రీశ్రీ కావచ్చు, గిడుగు రామ్మూర్తి పంతులు గారు కావచ్చు, గురజాడ అప్పారావు, చల్లము, ముఖ్యంగా బ్రౌను, ఇలాంటి వాటి గురించి ఆ అధ్యాయాల్లో మనం చూసినప్పుడు అది సాహిత్య చరిత్రలో అంతర్భాగంగా ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా విడివిడిగా ఒక సంపుటాలుగా ఒక గ్రంథాలుగా రాగలిగినంత విస్తృతమైనటువంటి సమాచారము వారి మీద ఉంది. ముఖ్యంగా బ్రౌన్ గురించి రాస్తున్నప్పుడు ఎంత ప్రేమగా రాశారో, ఎంత కష్టపడి రాశారో, వారి గురించి అన్వేషణ క్రమంలో ఆ బ్రౌను ఫోటో కోసము వారు చేసినటువంటి తపన ఎంత పెద్దదో నాకు తెలుసు. అయినప్పటికీ కూడా వారి ఫోటో లేకపోవటం అన్నటువంటిది, దొరకపోవటం అనేది వారి పరిశోధనలో ఇంకొకసారి కనుక నేను లండన్ కనుక వెళ్ళినట్టయితే దాన్ని సంపాదిస్తాను, దానికి మార్గం నాకు తెలిసింది, దారి దొరికింది అని ఆయన అంటూ ఉండేవారు. మళ్ళీ వెళ్ళలేకపోవటం వల్ల ఫోటో దొరకలేదు. ఇక్కడ కడపలో బ్రౌన్ చిత్రాన్ని ఒక పెద్ద ఆయన చేత గీయించినప్పుడు, హనుమత్ శాస్త్రి గారు గీయించినప్పుడు ఆ ఫోటోని ఆరుద్ర గారికి పంపించారు. ఇది ఎలా ఉంది అని. ఎలా ఉంది అన్నప్పుడు ఆరుద్ర గారు, మీరు గీయించడము ఏదో ఒక ఊహా చిత్రం గీయించడం బాగానే ఉంది, కానీ ఈ ఊహా చిత్రాల వల్ల ప్రమాదం ఉంది అని ఒక మాట ఆయన చెప్పారు. ఎందుకంటే తర్వాత ఈ ఊహా చిత్రాలన్నీ కూడా మనం మైండ్లోకి ఇంకిపోయిన తర్వాత నిజంగా ఒరిజినల్ చిత్రం మనకు కనిపించిన కానీ దాన్ని మనమే అంగీకరించినటువంటి ఒక పరిస్థితి మనకు ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి ఊహా చిత్రాలతోటి ప్రమాదం ఉంది. ఇప్పుడు వేమన గారిది కూడా ఊహా చిత్రమే, దానివల్ల ప్రమాదం లేదు. ఎందుకంటే ఒరిజినల్ చిత్రం మనకు దొరకదు కాబట్టి. కానీ ఒరిజినల్ చిత్రం దొరకటానికి, బ్రౌన్ దొరకటానికి అవకాశం ఇప్పటికీ ఉంది కాబట్టి ఎప్పటికైనా ప్రమాదం ఉంది అని నాకు బాగా గుర్తు. అప్పుడు ఒక ఉదాహరణ కూడా చెప్పారు వారు. మనం ఏదైనా మన ఇంటికి తాళం వేస్తాము, ఆ తాళం వేసినప్పుడు తాళం చెవి ఎప్పుడైనా పోయినప్పుడు మనం రిపేర్ చేసేవాడి దగ్గర నుంచి ఒక డూప్లికేట్ తాళం చెవిని తయారు చేస్తాము. ఆ డూప్లికేట్ తాళం తోటి మనం దాన్ని వాడుకుంటూ ఉంటాము. తర్వాత ఎప్పుడో మనకి ఏ ఇసుకలోనో పూడుకుపోయి మన ఇంటి ప్రాంగణంలోనే మన ఒరిజినల్ తాళం కూడా దొరుకుతుంది. ఒరిజినల్ దొరికింది కదా అని చెప్పి దాంతో తీయబోతే ఈ తాళం రాదంట. ఎందుకంటే డూప్లికేట్ తాళానికి అలవాటు పడిపోయి ఉంటుందంట, అది ఒరిజినల్ తాళానికి రాదంట. ఇది కూడా ఉదాహరించి ఈ ఊహా చిత్రాలతోటి ఇలాంటి ప్రమాదం ఉంటుంది అని చెప్పి బ్రౌన్ గారిని ఎంతగా ఆయన అభిమానించేవాడో, ఆరాధించేవాడో, అందువల్ల ఆ చిత్రాన్ని కూడా ఆయన నిజానికి పెద్ద ఆయన వచ్చి అడిగినందుకు బాగానే ఉంది, మీ ప్రయత్నాన్ని అభినందిస్తున్నానని అన్నారు, కానీ దాన్ని ఆయన ససేమిరా ఆయన యాక్సెప్ట్ చేయలేదు. అలాగే శ్రీశ్రీ గారి గురించి కూడా ఒక మాట చెప్పాలి. శ్రీశ్రీ గారికి ఆరుద్ర గారికి ఉన్నటువంటి బంధుత్వాన్ని మనం ప్రస్తావించుకున్నాము. తర్వాత క్రమంలో ఐడియాలజికల్ డిఫరెన్సెస్ వారిద్దరి మధ్య వచ్చాయని, వారిద్దరి మధ్య పచ్చగడ్డి కూడా మండిపోతూ ఉంటుంది అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా ఉందండి. ఈ మండిపోటాలు అన్నీ కూడా సమసిపోయిన తర్వాత, తెరమరుగైన తర్వాత రాసినటువంటి యుగము శ్రీశ్రీకి, సమగ్రాంధ్ర సాహిత్యంలో శ్రీశ్రీకి సంబంధించింది. ఆ శ్రీశ్రీకి సంబంధించినటువంటి అధ్యయనం రాస్తూ ఉన్నప్పుడు నాకు తెలుసు ప్రత్యక్షంగా శ్రీశ్రీని వారు ఎంత రక్తంలో ఇంపు చేసుకున్నారు, గుండె నిండా ఎంతగా నింపుకున్నారు అనేటటువంటిది. వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి అని భావించడము మన
దాన్ని ఏ మాట వాడాలో తెలియట్లేదు. మన అనవగాహనకు సంబంధించినటువంటిగానే మనం భావించాలి. మన అమాయకత్వానికి సంబంధించి కూడా భావించాల్సి ఉంది. ఎందుకంటే ఆలోచనలు వేరు. వారికి ఉన్నటువంటి ఒక చరిత్రను రాసే క్రమంలో వారి కాంట్రిబ్యూషన్ ని అక్కడ ప్రజెంట్ చేసే క్రమంలో ఏ రకమైనటువంటి రాగద్వేషాలకి అతీతంగా దాన్ని రాయటం అనేటటువంటిది. అప్పటికీ కూడా వారు అనేకమైనటువంటి విషయాల్ని ఫైల్స్ లో నుంచి బయటికి తీసుకున్నప్పుడు శ్రీశ్రీకి ఆయనకి మధ్య వచ్చినటువంటి సమాచారము లేకపోతే ఉత్తరాలు ప్రత్యుత్తరాలు అవన్నీ చూసుకున్నప్పుడు శ్రీశ్రీ అక్షరము ఎక్కడ కనిపిస్తే అక్కడ, శ్రీశ్రీ ఉత్తరము ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆయన కళ్ళంటే నీళ్లు అలా కారిపోతూ ఉండేవి. నాకు తెలుసు ఆ విషయము. అంతటి అభిమానము వారి మీద, అంతటి ప్రేమతోటి మనం చూడండి ఇప్పటికీ కూడా శ్రీశ్రీ గురించి ఎంతో మంది, కొన్ని వందలు కాదు వేల వ్యాసాలు మనకి ఇప్పుడు వచ్చాయి. కానీ సమగ్రాంధ సాహిత్య చరిత్రలో శ్రీశ్రీ అధ్యాయాన్ని మనం పరిశీలించినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఒక శాస్త్రీయత, సమగ్రత మరెక్కడా కనిపించకపోవడం అన్నటువంటి మనం చూస్తాం. అలాగే గిడుగు రామ్మూర్తి పంతులు గారు కానీ ఇంకొకరి గురించి రాసిన ఒక ప్రత్యేక అధ్యాయాన్ని ఎంత ఎటువంటి అంశాలకు లోబడి కట్టుబడి ఉండాలి అన్నటువంటిది. చిన్న వాళ్ళ మీద కూడా ఇంత రాసినటువంటి ఆరుద్ర సాహిత్య చరిత్రలో ముఖ్యంగా ఆధునిక యుగంలో కొన్ని అభ్యుదయ రచయితల సంఘం ఆవిర్భావం కావచ్చు, దాని వికాసం కావచ్చు, వైరుధ్యాలు కావచ్చు, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ కావచ్చు, వీటన్నిటి క్రమంలో ఆరుద్ర స్థానం కూడా ఉంది. ఆరుద్ర యొక్క కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. ఆవిర్భావం దగ్గర నుంచి దాని వికాసము అనుకుందాం, వికాసం కాదు అది పతనము అని కూడా అనుకోవచ్చు. పతనంలో కావచ్చు, వికాసంలో కావచ్చు, దేంట్లోనైనా కావచ్చు, వారి కాంట్రిబ్యూషన్ మనకు ఉంది. ఆ కాంట్రిబ్యూషన్ ఉన్నప్పుడు ఎవరెవరి కాంట్రిబ్యూషన్ సమగ్రాంధ్ర సాహిత్యంలో రాసినటువంటి ఆరుద్ర గారు తన గురించి ఎక్కడ కూడా సమగ్రాంధ్ర సాహిత్యంలో రాసుకోలేదు. అది వారి వినయాన్ని సూచిస్తుంది అని కొంతమంది అంటున్నారు. ఆరుద్ర గారి గురించి తన గురించి తాను రాసుకోవటం ఏమిటి, ఇతరులు రాయాలి కానీ అని ఆ దృష్టితోటి బహుశా రాయలేదు అని అనుకుంటున్నారు. కానీ ఒక చరిత్రకారుడిగా దాన్ని నేను ఒప్పుకోను. చరిత్రలో నువ్వు ఒక భాగమైనప్పుడు నువ్వే రాయిస్తుగాక చరిత్రలో ప్రతి మలుపులోనూ ఏ మలుపుల్లో నువ్వు ఉన్నావో నువ్వు రాసినప్పటికి కూడా ఆయా మలుపుల్లో నీ స్థానాన్ని, నీ కాంట్రిబ్యూషన్ ని చెప్పుకోకపోతే చరిత్రలో వ్యాక్యూములు ఏర్పడతాయి. ఆ వ్యాక్యూముల గురించి ఇప్పటి వరకు తంటాలు పడినటువంటి నువ్వే మళ్ళీ కొన్ని వ్యాఖ్యలు తెలిసి మాకు వదిలిపెట్టకూడదు కదా. ఇది మళ్ళీ చరిత్ర రచనలో దొరలగొన్నటువంటి అంశాలు. ఇవి కూడా మనకి ఆరుద్ర గారి సమగ్రాంధ్ర సాహిత్యంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. మనకి ఎన్నో వాక్యూమ్స్ ఆరుద్రకు ముందు ఉన్నట్లుగానే, ఆరుద్ర గారి తర్వాత ఉన్నట్లుగానే, ఆరుద్ర గారిలో కూడా ఉన్న విషయాన్ని మనం ఒప్పుకుంటూనే దాన్ని అంగీకరిస్తూనే ఆరుద్ర గారికి శత జయంతి సందర్భంలో మనకు అడుగుపెట్టిన ఈ సందర్భంలో మనకి భవిష్యత్తులో ఇప్పటికీ సమాచారం మనకు బాగా దొరుకుతూ ఉంది, అందుబాటులోకి వచ్చింది. ఆ వచ్చినటువంటి దాంట్లో సమగ్రాంధ్ర సాహిత్యాన్ని ఏ చింతనలో నుంచి ఆరుద్ర గారు దాన్ని ఆయన పరిధికి లోబడి పూర్తి అని నేను అనను రాశారో దాంట్లో ఉన్నటువంటి వాక్యూమ్స్ ని మనము భవిష్యత్తులో ఆ వాక్యూమ్స్ అన్నిటిని కూడా ఫిలప్ చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది ఈ రోజున. అయితే ఆరుద్ర గారిని అక్కడ సవరించినా, ఆయన్ని కాదని ఇంకొక అభిప్రాయాన్ని మనం చెప్పినా ఆరుద్ర గారికి ఏ నష్టం లేదు. ఆరుద్ర గారు కూడా బాధపడరు. ఎందుకంటే ఆయన తానే సవరించుకుంటూ వెళ్ళిన మనిషి కాబట్టి సవరించదగింది ఏది ఉన్నా కానీ మనం ఆరుద్ర గారిలో కూడా సవరించుకోవచ్చు. సవరించవలసిన అవసరం కూడా మనకి భవిష్యత్తులో మనకు ఉంది. అలాగే ఆరుద్ర గారికి శత జయంతిలోకి వచ్చాం కాబట్టి ఈ విస్తృతమైనటువంటి ఒక అంశాన్ని టేకప్ చేసి మనకి ఎదురికి సమగ్రాంధ్ర సాహిత్యము ఒక పెద్ద ప్రచురణ సంస్థలు, అకాడమీలో, ప్రభుత్వాలు చేయవలసిన దాన్ని ఒంటి చేతితోటి మనకు తీసుకొచ్చారు. కానీ ఈ రోజున అకాడమీలు మనకున్నాయి, ప్రభుత్వాలు మనకున్నాయి, విశాలాంధ్ర, ప్రజాశక్తి లాంటి పెద్ద పెద్ద ప్రచురణ సంస్థలు మనకున్నాయి. ఇన్ని సంస్థలు, ఇన్ని వనరులు మనకు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆరుద్ర గారి సమగ్రాంధ్ర సాహిత్యాన్ని నిజమైన సమగ్రతను చేకూర్చడంలో భాగంగా ఇంకొక వారి మీద ఉన్నటువంటిది ఏంటంటే ఆరుద్ర గారి టైంలోనే స్త్రీవాదం అంత గొప్పగా వచ్చింది, దళితవాదం అంత గొప్పగా వచ్చింది, ఆధునిక యుగంలో దాని గురించి ప్రస్తావన కూడా లేదు అన్నటువంటిది. ఇందాక మనం అనుకున్నాం కదా, తర్వాత యుగాల్లో బహుశా అవన్నీ కూడా ప్రాంతీయ
ఈ అస్తిత్వవాదాలన్నీ కూడా బహుశా వచ్చేవి. అయినప్పటికీ కూడా వారు స్త్రీవాదాన్ని అంగీకరించకపోవటం అనేది ఎక్కడా లేదు. స్త్రీ పురాణం చూస్తే కళ్ళు కట్టిన స్త్రీవాదులు కూడా అంత లోతుగా వెళ్ళి రాయలేదు. కాబట్టి స్త్రీవాదం మీద, దళితవాదం మీద, వీటి మీద వారికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు. వారిని గౌరవిస్తూనే ఉన్నవారు. ప్రతి మలుపులోనూ కూడా ఆయన ఉన్నారు. ప్రతి మలుపులోనూ దేన్ని స్వాగతించాలో, దేన్ని తృణీకరించాలో అన్నటువంటి ఆ ఇంగితం తెలిసి వారు వ్యవహరించారు. అదే ఇంగితంతో ఆరుద్ర గారిని మనం సమగ్రాంత సాహిత్యాన్ని పూర్తి చేయటము, దాన్ని కొనసాగింపు చేయటము అనేటటువంటి బాధ్యతలు ఈ సంస్థలు, ఈ బాధ్యులు చేపట్టాలని కోరుకుంటూ, నాకు ఈ ఆరుద్ర గారికి అందరికీ తెలిసినటువంటి విషయాన్నే మళ్ళీ నా చేత చెప్పించినటువంటి ఈ అభ్యుదయ రచయితల సంఘానికి సంబంధించిన మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పటి వరకు దీన్ని ఈ 4 మాటలను విన్నటువంటి పెద్దవారు చాలా మంది ఉన్నారు. ఈ అందరికీ నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అయ్యా నమస్కారం రవి గారు. అయ్యా చెప్పండి, నా గొంతు పోయింది. ఏలే అయితే ఆరుద్ర గారి సమగ్రాంధ్ర సాహిత్యం మీద వేరే ఎవరైనా మాట్లాడచ్చు, కానీ వేరే వాళ్ళు మాట్లాడేదానికి మన రవి గారు మాట్లాడేదానికి ఉన్న తేడా ఏమిటో మనకి ఇప్పుడు స్పష్టంగా బోధపడింది. అలాగే తెలుగు సాహిత్య చరిత్రని రాయడంలో మిగతా వాళ్ళకి ఆరుద్ర గారికి ఉన్న తేడా ఏమిటో కూడా ఇప్పుడు మనకు బోధపడింది. అంటే సాహిత్యంలో చరిత్రతోని, సామాజిక పరిణామాలతోని, మార్క్సిజంతోని సంబంధం ఉన్నటువంటి వ్యక్తి, కవి, ఒక పరిశోధకుడు చేసినటువంటి పనికి వేరే వాళ్ళు చేసినటువంటి పనికి ఎంత తేడా ఉంటుందో స్పష్టంగా మనకి అర్థమయ్యేటట్టుగా చెప్పారు రావు గారు. ఎందుకంటే ఇప్పుడు వీరేశలింగం పంతులు గారు ఎవరినైతే ఆధునికులు కాలంలో అన్నారో వాళ్ళు ఎవరు మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఆధునిక కాలానికి చెందిన వరకు కాదు అని చెప్పారు. ఎందుకంటే అప్పటికి ఆయనకున్నటువంటి అవగాహన వేరు, అప్పటికి ఆయనకున్నటువంటి పరిస్థితులు వేరు, అప్పటికి ఆయన అధ్యయనటువంటి పద్ధతులు వేరు. ఎందుకంటే ఇప్పుడు తర్వాత ఈ మెథడాలజీకి సంబంధించినటువంటి అంశాలన్నీ తర్వాత రూపొందుతూ వచ్చాయి. కాబట్టి పూర్వకాలానికి ఇప్పుడు ఉన్నటువంటి ఆ భేదాభిప్రాయాలు ఉంటాయి, తప్పదు. కానీ ఆ యుగ విభజనల బట్టి కానీ, అందులో ప్రక్రియను బట్టి, రాజు పోషకుల బట్టి చేస్తున్నటువంటి విషయాలు అన్నవి. అయితే కవిత్వం ఏది, తర్వాత మన సురవరం గారు వీళ్ళిద్దరు చేసినటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని ఆయన తీసుకుని ఇంకా విపులంగా, ఇంకా శాస్త్రీయంగా సమగ్రాంత సాహిత్య చరిత్రను రికార్డ్ చేయడానికి వినియోగించారని చెప్పారు. బాగుంది. అయితే శాస్త్రీయమైనటువంటి ఆ దృక్పథం, చారిత్రకాలలో ఉన్నటువంటి ఆ లక్షణాలు అవన్నీ కూడా ఆరుద్రలో పుష్కలంగా ఉన్నాయి. ఒక ఆలోచిస్తే ఆరుద్ర గారికి ఇంత సమయం ఎలా సరిపోయింది, ఇంత పరిశోధన ఎలా చేయగలిగారు, ఈ ఆ టైంలో సినిమా పాటలు ఎలా రాయగలిగారు, తర్వాత ఆయన చేసినటువంటి ముఖ్యంగా నాట్య శాస్త్రాన్ని గురించి కూడా మద్రాసులో ఆయన వెళ్ళి భరతనాట్యం, కూచిపూడికి సంబంధించినటువంటి క్లాసులు కూడా చెప్పేవారు. అలాగే ఆయన రాసినటువంటి జానపదాల మీద రాసినటువంటి పుస్తకాలు కానీ, సీతారాముడికి ఏమవుతుంది పుస్తకం కానీ, గుడిలో స్టెప్స్, తర్వాత గురుపీఠం, వ్యాసపీఠం, కాటమరాజు కళ, తర్వాత ముఖ్యంగా శ్రీశ్రీ గురించి చెప్పారు మా రవి గారు. శ్రీశ్రీ కథ అని చెప్పి మన వార్తలో ఆయన సీరియల్ కూడా రాశారు అప్పట్లో. ఇంత పని, ఇంత పరిశోధన అవిశ్రాంతంగా ఎలా చేయగలిగారో ఆరుద్ర గారు అనేటువంటిది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అలాగే మొదట 12 సంపుటాలుగా ఎంఎస్కో వాళ్ళు వేసిన తర్వాత ప్రజాశక్తి బుక్ హౌస్ వాళ్ళు దాన్ని 8 సంపుటాలు వేశారు. తర్వాత మళ్ళీ దాన్ని సాహిత్య అకాడమీ వాళ్ళు దాన్ని A4 సైజులో 4 సంపుటాలుగా వేశారు. ఇప్పుడు అది అందుబాటులో కూడా ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి తరం వాళ్ళందరూ తప్పనిసరిగా చదవలసినవి. ఇంకొక విషయం చెప్పారు, ఒక కాలానికి సంబంధించినటువంటి ఒక సరిహద్దు అనేది మనం పెట్టుకున్నప్పుడు, ఏది మనం యోగ విభజన చేసినప్పుడు ఆ కాలంలో వచ్చినటువంటి ఆ యుగంలో వచ్చిన కవి గురించి మాత్రమే చదివితే సరిపోదు. అది
ఎందుకంటే అంత ముందు దానికి ముందున్నటువంటి ఈ యుగం కూడా చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే యుగ లక్షణాలు అనేటువంటివి, యుగ స్వభావం అనేటువంటిది మనం ఏర్పరచుకున్నటువంటి సరిహద్దు వరకు ఆగలేదు. సరిహద్దు ముందు ఉంటుంది, సరిహద్దు తర్వాత కూడా ఉంటుంది. కాబట్టి ఆ తప్పనిసరిగా ఆ ముందు వెనుకలు తాలూకు యుగ స్వభావాలను కూడా మనం చదవాల్సి ఉంటుందని కూడా చెప్పారు. దానికి ఉదాహరణగా తొలిరాయల యుగం గురించి, గజపతి రాజుల యుగం గురించి కూడా చెప్పారు. ఇది మనం ఆలోచించవలసినటువంటి విషయం అది. అలాగే ఆ అధ్యయనం ఎలా చేయాలి అనేది కూడా ఈ సందర్భంగా మనం రవి గారు సాహిత్య చరిత్రను ఎలా అధ్యయనం చేయాలనే విషయం కూడా ఆయన చాలా స్పష్టంగా, చాలా శాస్త్రీయమైనటువంటి పద్ధతులు చెప్పారు. వారికి మనం ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇప్పుడు సమగ్రాంధ్ర సాహిత్యం అనేటువంటి ఒక టైటిల్ పెట్టినప్పుడే శీర్షికలో ఏది సమగ్రం కాదు అన్నారు. అది నిజం, 100% లేదు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఒక కాంప్రహెన్సివ్ అనేటువంటిది కూడా ఇప్పుడు కూడా మనం నమ్మడానికి లేదు. ఎందువల్లంటే అది ఎప్పుడు చరిత్రకు సంబంధించినటువంటి చేర్పులు అలా జరుగుతూ ఉంటాయి, తోడ్పాట్లు అనేటువంటి చేరుతూ ఉంటాయి. వాటిని మనం పరిగణలో తీసుకొని దాన్ని అలాగ అభివృద్ధి చేసుకుంటే అప్పుడు అది ఇంకా సమగ్రం అవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ కామాలే ఉంటాయి తప్ప ఫుల్ స్టాప్లు ఎక్కడ ఉండే అవకాశం లేదని చెప్పన్నారు. ఇది చాలా మంచి విషయం. ఇది అందరం చెప్తూ ఆరుద్ర గారి గురించి కూడా రాసుకోలేదు, అది తప్పు అని చెప్పి నిజం అది. ఎందుకంటే ఆరుద్ర గారు ఆ రాయకపోవడం వల్ల ఆయన చేసినటువంటి కృషిని ఆ తర్వాత తరాలకి ఆయనంతట ఆయనే తెలియజేయనివ్వలేదు. ఇది తప్పు. అంటే మిగతా శ్రీశ్రీ గురించి రాసినంత వివరంగా రాయకపోవచ్చు కదా, కానీ ఆయన చేసినటువంటి సాహిత్య కృషిని సూచాయిగానే సరే తప్పనిసరిగా తెలియజేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. చేత ఈ సందర్భంగా రవి గారు వచ్చి ఇంత సమగ్రంగా మనకి ఆరుద్ర గారి గురించి సాయంతో ఉన్నటువంటి అనుబంధాల గురించి కూడా మనం ఎవరైనా ఆయన ఎందుకు చేర్చలేక అవన్నీ అప్పుడు ఉన్నటువంటి పరిమితులు కట్టి మనం వాటిని బోధించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఆనంద్ గారు, ఓకే, నేను వెళ్ళొచ్చా? నేను పనిలో ఉన్నాను. ఓకే, అయిపోయింది, మీతోనే క్లోజ్. ఓకే, ధన్యవాదాలు. వస్తూనే ఉన్నారు మిత్రులారా. రవి గారి నుంచి నేనైతే పేపర్ లాక్కోలేదు. ఆయన సమయానికి ఆయనకు అవసరమైనంత సమయాన్ని ఇచ్చాను. కాబట్టి కోర్స్ ఇది పరీక్ష కాదనుకోండి, తగ్గించినా కూడా ఆయన డిస్ట్రిక్షన్లోనే ఉంటాడు రవి గారు. ధన్యవాదాలు. ఎందుకంటే 2 గంటల సమయాన్ని నేను జూమ్లో ఫిక్స్ చేశాను. దాదాపు ఎండింగ్కి వచ్చింది. కాబట్టి ఏదైనా ఈ సబ్జెక్టుకు పరిమితమై ప్రశ్నించదలుచుకుంటే, యాడ్ చేయదలుచుకుంటే ఎవరైనా 1-2 నిమిషాల సేపు మాట్లాడవచ్చు, లేదంటే ముగిద్దాం. చెప్పండి కేవీ రెడ్డి గారు, మన కొండరెడ్డి గారు మాట్లాడండి. మీరు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి. బాయ్ ఆనంద్ అన్న, మీరు యాడ్ చేయవచ్చు. ఇప్పుడు మన సోదరుడు రవికుమారు ఆరుద్ర గారిని గుండె నిండా నింపుకొని ఎంతో ప్రేమతో చాలా శ్రద్ధగా మనకు వినిపించారు. వారికి మన అరసం పక్షాన ధన్యవాదాలు. ఇది నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉండి కార్యక్రమంలో పాల్గొంటున్నాను. సోదరుడికి మరి కృతజ్ఞతలు. క్లోజ్ చేసేయండి. వెంకటేశ్వర రెడ్డి గారు బ్రీఫ్ గా. ఏం లేదు సార్, నిజంగా ఆలోచించినట్టయితే ఈ మేడిపల్లి రవికుమార్ గారి యొక్క ఈ రోజు ఉపన్యాసం అద్భుతంగా ఉందండి. ఎందుచేతనంటే కొత్తగా మళ్ళీ సాహిత్యాన్ని గురించి కొత్త తరాలు ఆలోచించేటటువంటి వారికి ఊతమిచ్చేటట్టుగా ఈ ఉపన్యాసం ఉందండి. సమగ్రము అనేటటువంటి మాటకు పరిపూర్ణము అని అర్థం కదా. ఈ పరిపూర్ణత అనేటువంటి సృష్టిలోనే ఉండదు. కనుక ఆరుద్ర గారు తీసుకున్నటువంటి ఆయన కోణంలో ఆయన స్ఫూర్తికి అందినంత వరకు ఆయన పరిపూర్ణత సాధించాడని ఆయన అనుకొని ఆ పేరు పెట్టుంటాడు బహుశా. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ సమగ్రము అనేటటువంటి మాటని అద్భుతంగా ఆయన విపులీకరించి చెప్పి కొత్త తరానికి ఇంకా ఉంది సాహిత్యంలో మనం పరిశీలన చేసినట్టయితే అనేటటువంటి ఒక స్ఫూర్తిని
మరి కొన్ని నూతన కవులకి మరి విమర్శకులకి ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. రవికుమారి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు సార్. సుందరయ్య గారు, క్లోజ్ చేయి. సుందరయ్య గారు, ఒక్క నిమిషం. సుందరయ్య గారు హ్యాండ్ రైజ్ చేశారు, ఆయనకు అవకాశం ఇచ్చి మా క్లోజ్ చేద్దాం. ఒక్క నిమిషం తొందరగా క్లోజ్ చేశారు. సుందరయ్య గారు, మిత్రమా. సరే ఇక ఆయనకి ఏదో కుదరటం లేదు, నువ్వు క్లోజ్ చేసావమ్మా. ఓకే, క్లోజ్ చేసి